చేస్తున్నారా నాయన ప్రభువా. దేవా దేవా మా యొక్క గ్రామానికి ఓ నాయన నాయన ఎంతో నాయన మహిమ తీసుకొచ్చావు నాయన ప్రభువా. ఆమె ఆది బాగు చేసుకుని ప్రభువా అనేకులను ఆయన ప్రభువా వ్యాధుల నుండి ప్రభువా వ్యాధుల నుండి బాగు చేసి రక్షణ మార్గం చూపించి ప్రభు అనేక గ్రామాలు ఆయన ప్రభువా అయా స్వార్థ ప్రకటిస్తున్నారు ప్రభువా. గ్రామానికి ఎంతో మహిమ ప్రభువా. ప్రభువా సర్పంచ్ గారు కానీ ప్రభువా పెద్దలు కానీ ఆయన ఇంకా నాయన ప్రభువా దేవా దేవా దేవ అందరూ నాయన ఆశీర్వదించబడాలి. అందరూ క్రీస్తునామములో నాయన ప్రభువా దేవా ముందుకు నడవాలి ప్రభువా. దేవాన్ని కృపలో భద్రపరచండి నాయన ప్రభువా. దేవా 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 నీవే నాయన కార్యం జరిగించండి. పరిశుద్ధాత్మని ప్రభువా దేవా దేవా దాసులైన వారు ప్రభువా త్వరగా నాయన ప్రభువా స్థలానికి దర్శించినట్టు ప్రయాణంలో ప్రభువా నాయన సన్నిధించండి నాయన ప్రభువా. అయా ప్రయాణం సకాలం జరిగించండి దేవా దేవా నీ వాక్కులు కలిగిన ప్రభువా. అయా నీ పిల్లలకు నాయన ప్రభువా దేవా దేవా ప్రార్థన స్థలానికి నడిపించండి నాయన ప్రభువా. దేవా 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 నీ కృపలో నాయన ప్రభువా ఎందరో నాయన ప్రభువా దేవుని వాక్యమును ప్రభువా ఎందరో నాయన కరువైన నాయన వాక్యం వినాలని ఆశపడుతూ ఉంటే నాయన ప్రభువా ఆశగా ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అని నాయన ప్రభువా నీ కృపలో నాయన ప్రభువా దేవా ఎలాగూ నాయన కృపను నాయన ప్రభువా దేవా నీ కృపను నడిపించండి. నీ కృపలో భద్రపరచండి నాయన ప్రభువా. దేవా 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 నాయన ప్రభువా అయా పెద్దవారు అయా 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 నాయన లేరు నాయన ప్రభువా. దేవా దేవా వారి సంతానం నాయన ప్రభువా ఆశీర్వదించబడినట్లు నాయన ప్రభువా. దేవా 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 స్తోత్రాలు నాయన ప్రభువా. ఆయన స్థలానికి రావాలని ఆశపడి నాయన ప్రతి బిడ్డను నాయన ప్రభువా నడిపించండి నాయన ప్రభువా. ఇరుకులో విషయాలను చూపించే దేవుడు నాయన ప్రభువా. దేవా దేవాని కుమారుడు నాయన ప్రారంభించిన నాయన ఇరుకైన స్థలమైనప్పటికీ ఓ దేవా 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 సహోదరుడు నాయన ప్రభువా అయా స్థలం ఇచ్చిన సహోదరుడు నాయన ప్రభువా జ్ఞాపకం చేసుకోనండి. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రభువా దేవా 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 కుటుంబంలో నాయన అయా 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 జరిగే నాయన కార్యాలు నాయన ప్రభువా అయా 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 సంతోషంగా ఉండాలి ప్రభువా. దేవా 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 మీరే నాయన కార్యం జరిగించండి ప్రభువా. ఆకాశం నుండి వారి ప్రార్థన వింటాన్నావు నాయన ప్రభువా. దేవా 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 నీకే మహిమ 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 నాయన ప్రభువా. ప్రయాణంలో ఉన్న నాయన దాసులందరూ జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ప్రార్థన ఆలకించండి నాయన ప్రభువా. ఇదిన వర్తమానం నాయన ప్రభువా దేవ ఇవ్వటానికి నాయన ప్రభువా నీ దాసుని నాయన నీ దాసులను నడిపించండి నీ ప్రభువా భద్రపరచండి ప్రభువా. ప్రార్థన ఆలకించిన నాయన ప్రభువా అయా గ్రామానికి ప్రతి కుటుంబానికి ప్రభువా దేవ ఆశీర్వదించబడినట్లు ప్రభువా అనేక ఆత్మలు రక్షించబడినట్లు నాయన నీ కృపా దేవుని దయచేయమని యేసుకునే నామమున అడుగుతున్నాము తండ్రి అయిన దేవా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన దేవునికి మహిమ కలుగును గాక. మధ్యలో సేవకులు ఉన్నారు వాళ్ళు ప్రార్థన చేస్తారు. అందరికీ చిన్న పాట పాడుకున్నాము. కూర్చోపోయారమ్మా కూర్చోండి లేకపోతే కూర్చోండి బాగా పాట పాడుకున్నాము. పాట అద్భుతాలు చేయువాడు యేసయ్యా ఆచార్యకరుడు నా మెస్సయ్యా. అద్భుతాలు చేయువాడు
అందరి బ్రతుకులలో అన్ని వేళలలో అందరి బ్రతుకులలో అద్భుతాలు చేస్తున్నాడేసయ్యా, అద్భుతాలు చేస్తున్నాడేసయ్యా. అందరికీ యేసు ప్రభు, అన్నిటికీ యేసు బాబు, అందరికీ యేసు ప్రభు, అన్నిటికీ యేసు జవాబు. రక్షణ యేసే, నీ పోషణ యేసే, నీ వైద్యుడు యేసే, నీ వైద్యుడు యేసే, ఆదర్యుడు యేసే, ఆపద్బాంధవుడు యేసే, నమ్మిన వారిని స్వర్గము చేసే మార్గము యేసే. అద్భుతాలు చేయువాడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు నా మెస్సయ్యా. అన్ని వేళలలో అందరి బ్రతుకులలో అద్భుతాలు చేస్తున్నాడేసయ్యా, అద్భుతాలు చేస్తున్నాడేసయ్యా. అడిగిన వెంటనే అద్భుతాలు చేశావు, నీ ఆత్మను నాకించి నన్ను ఆదుకున్నావు. అడిగిన వెంటనే అద్భుతాలు చేశావు, నీ ఆత్మను నాకించి నన్ను ఆదుకున్నావు. అవసరాలన్నీ తీర్చావు, ఆయుర్నిచ్చావు, అవసరాలన్నీ నీవే తీర్చావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. పర్లేదు అయ్యా. నాకోసమే బలి అయితివా, నా పాపముకై మరణించితివా. నాకోసమే బలి అయితివా, నా పాపముకై మరణించితివా. యేసయ్యా, 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 ఓ యేసయ్యా, యేసయ్యా, ఓ యేసయ్యా. నా కోసమే బలి అయితివా, నా పాపముకై మరణించితివా. మోయరాని పాపము చేసి నీ వీపు పైన మోపితినయ్యా, మోయరాని పాపము చేసి నీ వీపు పైన మోపితినయ్యా. మూర్ఛపోయి నడచిన వేళ ప్రేమతో పిలచితివయ్యా, మూర్ఛపోయి నడచిన వేళ నీ ప్రేమతో పిలచితివయ్యా. యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా 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 ఓ యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా. హల్లెలూయా. దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచన్ తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించన్ తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించన్ ఆ ప్రేమ మారనిది శాశ్వతమైనది ఆ ప్రేమ మారనిది శాశ్వతమైనది మమ ఎడబయనిది వాడబడనిది మమ ఎడబయనిది వాడబడనిది దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచెను తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను దేవుని ప్రేమయే మనలను క్రీస్తుతో కూడా ఏర్పరచెను తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను దోషులమైన మనలను నిర్దోషులుగా చేయా జగత్ పునాదికి ముందే మనల రచించెనుగా దోషులమైన మనలను నిర్దోషులుగా చేయా జగత్ పునాదికి ముందే మనల రచించెనుగా తన సాధ్యముగాను కృతజ్ఞి ముందుగా ఏర్పరచెను తన సాధ్యముగా కృతజ్ఞి ముందుగా ఏర్పరచెను దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచెను తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచెను తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను దాసులమైన మనలను ధనవంతులు చేయా దాసునిగా ఈ జగతిలో జన్మించుట ద్వారా దాసులమైన మనలను ధనవంతులు చేయా దాసునిగా ఈ జగతిలో జన్మించుట ద్వారా తన ప్రజలను స్వీకరించి మహిమతో ఏర్పరచెను తన ప్రజలను స్వీకరించి తన మహిమతో ఏర్పరచెను దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచెను తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచెను తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను నిత్యవలమైన మనలను జీవింపచేయుటకు జీవాధిపతినే బలిగా అర్పించుట ద్వారా నిర్జీవులమైన మనలను జీవింపచేయుటకు జీవాధిపతినే బలిగా అర్పించుట ద్వారా తన రక్తముతో మనలను కడిగి పాత్రులుగా ఏర్పరచెను తన రక్తముతో మనలను కడిగి
సాక్షులుగా ఏర్పరచను. దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచను. తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించను. దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచను. తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించను. అవిధేయులమైన మనలను విధేయులుగా చేయా శిలువ మరణము వరకు విధేయత చూపెను. అవిధేయులమైన మనలను విధేయులుగా చేయా శిలువ మరణము వరకు విధేయత చూపెను. మనలను పరమున చేతుటకు మార్గము ఏర్పరచను. మనలను పరమున చేతుటకు మార్గము ఏర్పరచను. దేవుని ప్రేమయే మనల క్రీస్తులో ఏర్పరచను. తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించను. తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించను. ఆ ప్రేమ మారనిది, శాశ్వతమైనది. ఆ ప్రేమ మారనిది, శాశ్వతమైనది. మము ఎడబాయనిది, వాడబడనిది. మము ఎడబాయనిది, వాడబడనిది. దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచను. తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించను. తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించను. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా.
హల్లెలూయా. మీరు పెట్టారా మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మా సేవకులకు నా తోటి సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుడు ఇచ్చినటువంటి మహా సమయంలో బట్టి మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. అంశం ఉన్నాయి 3 అంశాలు. ఎందుకనగా దేవుడు తలంపులు మేము మీటింగ్లు పెట్టాలనుకున్నాం. వెంకేపాడులో మీటింగ్లు పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏదైనా అమ్మగారు అనుకుంటుంటే దేవుడు ఎందుకు మరి మీటింగ్లు వద్దునైనా ముందు 7 బుధవారాలకు ప్రార్థించి మందిరం కూడా కడుతున్నాం కాబట్టి 2 పనులు కూడా జరగాలి, మీటింగ్ పక్కన పెట్టేసి ఉందని దేవుడు ప్రేరేపించాడు. అంతేగాని మేము సొంతగా పెట్టేది కాదు. మేము మీటింగ్ పెడదాం అనుకున్నాం. లక్షలు ఖర్చు అయితే పెడదాం చెప్పండి అనుకున్నాను. కానీ దేవుడి సంకల్పం వేరు, మన సంకల్పాలు వేరు కాబట్టి దేవుడు మమ్మల్ని ఈ విధంగా నడిపించాడు. నడిపించిన వెంటనే నేను వ్యవసాయంతో మాట్లాడాను. నాకు తెలిసినటువంటి వ్యవసాయంతో మాట్లాడి అప్పటికప్పుడే మేము అనుకున్నాం సంగతి అంటే ఇది పెంచిదయ్యా, ఇది పని చేయాలని ఒక 7 బుధవారాలు పెడదామని ఆలోచన కలిగి మన 12వ తారీఖు నాడు ఫస్ట్ అనుకున్నాము. అనుకున్నది తడుగా పెట్టేసి దేవుడు గొప్ప వల్ల జీకరంగా జరిగించాడు దేవుడు. అయితే దాంట్లో విన్నపాలు ఏంటంటే మనకు 3 అంశాల మీద మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ 3 అంశాలు కూడా దేవుడు మనకి ఈ సంవత్సరం జరిగించడానికి మీ అందరి ప్రార్థనల అవసరతలు మాకు అవసరం ఉన్నాయి కాబట్టి వ్యవసాయం మిమ్మల్ని కూడా పిలిపించుకొని నేను అందరితో కలిసి మేము బలపడాలి, మా సంఘం బలపడాలనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. దేవుడు ప్రభుత్వం చూస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగుని కాక. అయితే మాది ఏంటంటే మా అంశంలో వచ్చేసి 3 అంశాలు. ఒకటి ముదిరాజపాలెంలో మందిరం కడుతున్నాము. ఆ ముదిరాజపాలెంలో సంఘం బలపడాలి, మందిర నిర్మాణం త్వరగా జరగాలి ఒకటి. రెండోది ఆటో నగర్లో కూడా చిన్న సంఘం ఒకటి ఉంది, అది కూడా ఇంకా బలపడాలనే ఆలోచనతోటి ఆ సంఘం బలపడటానికి. మూడోది వచ్చేసేమో మా యొక్క ఎన్కేపాడు సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా కుటుంబాలను ఆశీర్వకరంగా ఉండాలని, ఆరోగ్యం లేకుండా ఉంటే కొంతమందికి ఆ ఆరోగ్యం కూడా బలపడాలని ఈ 3 అంశాలు. నెక్స్ట్ ఈ యొక్క మందిరానికి కూడా నూతన ఆత్మలు రావాలని అన్ని జనుల మందిలో మేము ప్రార్థన చేస్తున్నాం కాబట్టి అపవాదికి తాము లేకుండా అన్ని జనులతో ఉన్నటువంటి సంఘం అనేక మందికి ఆశీర్వకరంగా ఉండాలని చిన్న ప్రార్థన. ఈ 4 అంశాల నిమిత్తం మేము ప్రార్థన స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి దానికి నిమిత్తం మిమ్మల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. మీరందరూ కూడా మమ్మల్ని బలపరచండి. మనందరూ కలిసి దేవుని ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నాకు తులసింహాసనం నివసింపజేసినందునా ఇదిగో నాకు తులసింహాసనం కృపామయుడా. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నాకు తులసింహాసనం కృపామయుడా. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యలో వ్యవసాయకులు ఉన్నారు, ఒక్కొక్క అంశాలను పెట్టుకుంటూ ప్రార్థన చేసి ముందుకు వెళదాం. మధ్యలో పాల్ గారు ఉన్నారు, వారు వాక్యం అందిస్తారు 10 నిమిషాలు మనకి. అందరూ కూడా విని మనం మొత్తం 8:30 కల్లా ముందుకు చేసుకుందాం. హల్లెలూయా. మన మధ్యలో సిస్టర్ గారు ఉన్నారు, వారు ప్రార్థన నడిపిస్తారు. అందరూ కూడా 10 నిమిషాలు జ్ఞాపకం చేసి ప్రార్థన చేసుకున్నాం. అందరూ వచ్చి దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
స్తోత్రం 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 మహాపరిశుద్ధుడైన తండ్రి ప్రేమానమ్మకమైన యేసయ్య మీ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా గడిచిన కాలం సమయం అయ్యా సజీవుల లెక్కలో ఉంచినందుకు స్తోత్రములు ఆయన. 2023 నుంచి 4 వరకు కూడా సజీవుల కింద ఆయన ఎక్కడి కింద కాచి కాపాడిన విధానం బట్టి స్తోత్రాలు ప్రభు. అయ్యా మీ ప్రియ కుమారునైనా మహిమరాజు గారిని బట్టి స్తోత్రాలు, సతీమణిని బట్టి స్తోత్రాలు ప్రభు. మీరు అప్పగించిన మినిస్ట్రీని బట్టి మీకు వందనాలు నాయన తండ్రి. అయ్యా 2వ బుధవారం నాడు మేము అడుగు పెట్టి ఉన్నాం ప్రభా. మరి పోయిన బుధవారం నుంచి ఆయన ఈ బుధవారం మరి కాచి కాపాడారు. మరి జయకరంగా మహిమకరంగా జరిగించి ఉన్నారు ప్రభా. కుమారులు దేని నిమిత్తమైతే ఈ యొక్క కూడికని ఏర్పాటు చేసుకొని దైవ సేవకులు వచ్చారు నాన్న. అయ్యా నా తండ్రి ఇదిగో నేను ఈ కూడికని ఏర్పాటు చేసుకొని ఉన్నారు, మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కట్టబడుతున్నటువంటి మందిరం కొరకు ప్రభా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా మందిరాన్ని కట్టబడడానికి సహాయం చేయండి ప్రభా. దాతలు లేవనెత్తండి ప్రభా. అయ్యా చుట్టుపక్కల వారిని తీసుకువెళ్ళండి ప్రభా. అక్కడ నాయన ఏది ఆటంకములు జరగకపోకుండా ప్రభా. మందిరం ఆవరణం చుట్టూ మీ దేవదూతలను కావలించండి ప్రభా. తండ్రి కావాల్సిన సామాగ్రి దయచేయండి ప్రభా. మందిరానికి కావాల్సిన అవసరతలు అక్రతలు మీకు తెలుస్తున్నాయన. మాకంటే మీరే ముందుగా ఎరిగి ఉన్నారు నా ప్రభా. అయ్యా అక్కడ ఏమి కావాలో ఏ అవసరత ఉన్నదో మీకు మాత్రమే తెలుస్తున్నాయన. బిడ్డలు చేస్తున్న ప్రార్థన ఆలకించండి. ప్రయాస దండివారం వస్తున్న సమస్త జనులారా నా యొక్కని మీకు విశ్రాంతి కలుగు చేస్తానన్నారు. అనేక మంది నశించబోతున్న ఆత్మల కొరకు ఆ మందిరాన్ని స్థాపించబడి ఉన్నారు ప్రభా. అయ్యా ప్రార్థన మందిరముగా ఈ విశ్రాంతి మందిరముగా అయా నా తండ్రి ప్రజలందరూ కూడా నాన్న విశ్రాంతి కలుగ చేయుటకు ప్రభా. నీ పాద సన్నిధికి రావటకు నాయన మందిరం నిర్మాణించండి ప్రభా. కావాల్సినటువంటి సామాగ్రి దయచేయండి ప్రభా. ఈవులు దయచేయండి. 4 మూల ద్వారాలు తెరవండి ప్రభా. అయ్యా ఉత్తర దిక్కు, పడమర దిక్కు, దక్షిణ దిక్కు కూడా మీరు అయ్యా ఆజ్ఞాపించండి ప్రభా. ద్వారాలు తెరవండి ప్రభా. ఏ అపవాదికి అక్కడ చోటు లేకుండా చేయండి ప్రభా. అక్కడ ఏదైనా సరే వ్యతిరేకంగా నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమైనా సరే వర్ధిల్లకుండా సహాయం చేయండి ప్రభా. ప్రతి ఆటంకాలు కొట్టివేయండి ప్రభా. ప్రతి దుష్టుని మార్గం లైపరచండి ప్రభా. ఇదిగో ప్రభా మీరు హస్తం అక్కడ ఉంచండి నాయన. అయ్యా మీరు దేవదూతలు అక్కడ కావలి ఉంచండి ప్రభా. అయ్యా నీ యొక్క ప్రసన్నత అక్కడ ఆయన మహిమకరంగా జరుగుతూ సహాయం చేయండి. అన్ని వేళలు మీరు కాచి కాపాడండి ప్రభా. అయ్యా నా తల్లి ఇదిగో నాయన నలుమూల నుంచి నాయన నీ యొక్క దూతలు అక్కడ పనిచేయటకు సహాయం చేయండి. అక్కడ ఉన్నవారు నీ దూతలాగా పని చేయటకు సహాయం చేయండి. ఆయన కావాల్సిన మెటీరియల్ సహాయం దయచేయండి. ధన సహాయం మీరు దయచేయండి. ఇప్పుడు వారిని తీసుకురండి ప్రభా. అనేక మంది ప్రజలతో నైనా ఆ సన్నిధి నింపబడటానికి సహాయం చేయండి. అలాగే నా ప్రభా ఆటనగర్లో నైనా 2 పెట్టి ఉన్నారు కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ 3 యొక్క సంఘాలను మీరు దీవించండి. మరి 2వ సంఘాన్ని ప్రార్థిస్తున్నాను అయ్యా. అయ్యా సంఘానికి కావాల్సినటువంటి ప్రతి దీవులు దయచేయండి. అక్కడ ప్రజలు రావడానికి సహాయం చేయండి. అయ్యా కట్టబడడానికి సంఘం దయచేయండి. అయ్యా సంఘాన్ని స్థాపించిన వాటి నీవే కాబట్టి ప్రభా ఆది నుంచి అంతవరకు కూడా తోడై ముందుకు నడిపించే దేవుడిగా నమ్ముతున్నాను ప్రభా. మీ బిడ్డకు నా తండ్రి అనేక మంది నాయన నశించబోతున్నారు ప్రభా. ఆత్మలు ఎన్నో ఉన్నాయి ప్రభా. ఆయన నశించబోతున్న ఆత్మలు వెతికి రక్షించబోతున్నాను. ఈ లోకానికి వచ్చిన దైవ కుమారుడు కదా నాయన. అయ్యా అనేక మందిని మీరు ఆకర్షించండి. అనేక మందితో మీరు మాట్లాడండి ప్రభా. మీరు పిలిస్తే వస్తారు, మీరు పిలిస్తే ఎవ్వరు రాను ఆయన. ఈ వైశబ్దం ద్వారా అనేక మంది ప్రజలు ఈల వేసి మీరు పిలవమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు నాయన. అయా బిడ్డని దీవించండి, బలపరచండి. అయా వారి చేతులు బలపరచండి నాయన. సడలు మోకాడు తండ్రుల కాళ్ళను దృఢపరచండి ప్రభా. బిడ్డలకి నాయన ముందు నడిచే మార్గాన్ని మీరు చూపించండి ప్రభా. సన్నిధి కట్టబడటానికి సహాయం దయచేయండి. మీ దేవుని నిండుగా కుమ్మరించండి. మీ ఆత్మని కుమ్మరించండి. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పనిచేయుగా అటు కృప దయచేయమని అడుగుతున్నాం. ఎన్నిక పడించినటువంటి సంఘాన్ని బట్టి స్తోత్రములు ప్రభా. ఇక్కడ అన్ని జనాంగంలో నాయన నీ దాసుడు నాయన చేస్తున్నటువంటి పరిచర్యని బహుగా ఆశీర్వదించండి.
ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా అంచెలంచెలుగా దీవించమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగోనైనా మీ క్షేత్రం ద్వారా వింటున్నారు కానీ ప్రభా, విన్నదలోని నాయన మన్ను తిని పాములు వెళ్ళే నాయన నశించిపోతున్నారయ్యా. చివటి మోగవాళ్ళ వల్లే నాది కాదని తులసిస్తున్నారు ప్రభా. అయ్యా బిడ్డను చిన్నవండి ప్రభా, మీ సన్నిధికి తీసుకురండి, సహాయం మీరు దయచేయండి ప్రభా. సన్నిధి కొట్టుకోవడం కాదు నాయన, కుర్చీలు ఖాళీగా ఉండటం కాదు నాయన. అనేక మంది ప్రార్థనా స్థలంలో నాయన అనేకమైన రోగులు ఉన్నారయ్యా. అనేక మంది కుదిరిన రోగాలతో బాధపడుతున్నారు ప్రభా. అనేక మంది నాయన లోపల అయా లోపల బాధపడుతున్నారు కానీ బయటికి ఎవరు కూడా రావడం లేదు ప్రభా. అయా నా తండ్రి, ఇదిగో నీ సన్నిధిలో ప్రభు స్వస్థత ఉంది, నీ సన్నిధిలో విడుదల ఉంది ప్రభా. నీ సన్నిధిలో మీరు కార్యాలు చేస్తారు ప్రభా. తండ్రి అని పిలవగా మీరు అద్భుతాలు చేసే దేవుడు ప్రభా. అనేక మంది ప్రజల్ని సన్నిధికి తీసుకురండి ప్రభా. అంటే జ్ఞానం బుద్ధిని దయచేయండి. ఇదిగో నాయన నశించిపోతున్న ఆత్మలని మీరే వెతికి తీసుకురండి ప్రభా. అయా నైనా అన్ని చెల్లెలకు మీరే మాట్లాడండి. నేను నిత్యమైన దేవుడను, సజీవుడనై ఉన్నాను, నేను నా లేడు నిరంతరం యాకరీతిగా ఉన్న దేవుడనని మీరు మాట్లాడండి ప్రభా. అయా మీరు మాట్లాడితే వారు వింటారు ప్రభా. అయా సన్నిధికి వస్తారు ప్రభా. ఈ సన్నిధి కట్టబడటానికి సహాయం చేయండి అయా. మనకి సంవత్సరానికి ఇలాగ ఉండడం వీలు కాదు ప్రభా. అనేక మందితో నిండారుగా ఈ సంఘం నింపబడటానికి సహాయం చేయండి. అనేక మందులు తోలుకురండి ప్రభా. నీ తోటి నింపబడటానికి సహాయం చేయండి. నీ తోటి ఖాళీగా ఉండటం కాదు ప్రభా. అనేక మందితోనైనా నింపబడటానికి సహాయం దయచేయండి. ఈ ఆత్మని నిండుగా కుమ్మరించండి. పరిశుద్ధాత్మ కార్యములు జరుగునుగాక. అయా పరిశుద్ధాత్మ కార్యములు జరుగునుగాక. అనేక మందినైనా విడుదల స్వస్థత పొందునుగాక. అయా నీ కార్యములు అన్ని జనులు కనపరచబడునుగాక. అన్ని జనులు నీ కార్యాలనైనా మహిమాత్మగా నింపబడునుగాక ప్రభా. వారితో మాట్లాడండి ప్రభా. గర్జించు సింహములే మీరు మాట్లాడండి ప్రభా. నేనే దేవుడిని మరొక దేవుడు లేదని తెలుసుకోవడం సహాయం చేయండి. ప్రయాసపడుతున్నారు ప్రభా బిడ్డలు, ప్రయాసను మీరు చూడండి ప్రభా. ఆ ప్రయాసన వేదని అన్నిటిని మీరు చూసే దేవుడు ప్రభా. సన్నిధానాన్ని నింపమని, సన్నిధిలో ఉన్న ప్రతి అవసరతను అక్కడ తీర్చమని ఈ 7 దినములు కూడా ప్రభా, ఈ 7 వారాలు కూడా జరుగుతున్నటువంటి ఈ ప్రార్థన జయకరంగా జరిగించండి. దైవ సేవకుని నాయ క్షేమకరంగా తీసుకురండి. వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి ప్రభా. వారి పరిచర్యలు దీవించండి ప్రభా. ఆశీర్వదించండి ప్రభా. అయ్యా మేమందరం కూడా ఏక మనసుతో ఆనాడు పెద్దదస్తు దినమందు చేస్తున్న ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ రోజు మేము మేడ ఎదురు చేస్తున్నటువంటి ఈ ప్రార్థన మీరు ఆలకించి అగ్ని జ్వాల లాంటి నాయన నాలుగులతో ప్రభా విభజించబడిన ఆ నాలుగులు నాయన మేమందరూ పరిశుద్ధులు ప్రార్థన చేయించుండగా ఆ పరిశుద్ధాత్మ పెద్దదస్తు దినమందు జరిగినటువంటి అద్భుత కార్యము జరుగునుగాక. కార్యములు జరిగించాలి ప్రభా. అద్భుతం చేయమని అడుగుతున్నాను ఆయన. ఆయన 7 నెలలు కూడా ప్రభా ఆయన చక్కగా ఆరాధనంతట్లో కూడా ఆదరించంత వరకు తోడే ముందుకు నడిపించి మా విజ్ఞాపనలన్నీ కూడా మీ పరమందు చేర్చుకొని మీ చెవికి ఆలకించి ప్రతి ప్రార్థన వెనుక మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన విన్న దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిమంతుడా యేసయ్యా, అసాధ్యమైనదేది నీకు లేదయ్యా. సర్వశక్తిమంతుడా యేసయ్యా, అసాధ్యమైనదేది నీకు లేదయ్యా. లేదయ్యా యేసయ్యా, అవునయ్యా ఇది నిజమయ్యా. లేదయ్యా యేసయ్యా, అవునయ్యా ఇది నిజమయ్యా. శూన్యము నుండి సృష్టిని చేసావు, నిరాకారానికి
ఆకారమునిచ్చావు, శూన్యము నుండి సృష్టిని చేసావు, నిరాకారానికి ఆకారమునిచ్చావు. నా అంధకార బ్రతుకులో వెలుగు కలుగజేసావు డాడీ. నా అంధకార బ్రతుకులో వెలుగు కలుగజేసావు, లేని దానిని నీవు ఉన్నట్లుగా చేసావు, లేని దానిని నీవు ఉన్నట్లుగా చేసావు. సర్వశక్తిమంతుడా యేసయ్యా, అసాధ్యమైనదేది నీకు లేదయ్యా. సర్వశక్తిమంతుడా యేసయ్యా, అసాధ్యమైనదేది నీకు లేదయ్యా. ప్రభువా, ప్రార్థనలునైనా అయ్యా ఆలకించేవాడు, మీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. ప్రార్థన చేయగా నువ్వు ఉత్తరమిచ్చే దేవుడవు, ప్రార్థన చేయగా నువ్వు జయమునిచ్చే దేవుడవు, ప్రార్థన చేయగా అయ్యా ఉన్న వాటిని లేనట్లుగా, లేని వాటిని ఉన్నట్లుగా చేయగల సర్వశక్తి గల దేవుడవు నాయన. మీరు మహోన్నతుడైన దేవుడవు ప్రభువా. ప్రార్థనకి మించిన ఆయుధము లేదయ్యా, ప్రార్థనకి మించిన ఆయుధము లేదు డాడీ. ప్రభువా, ఇదిగో నీ దాసునికి మీరు ఇచ్చిన మంచి ఆలోచన బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. ప్రార్థన ద్వారాగానే మేము దేన్నైనా జయించగలం, ప్రార్థన ద్వారాగానే ప్రభువా మేము ఏ దేన్నైనా పొందుకోగలము. ప్రార్థన ద్వారాగానే ప్రభువా నువ్వు పరిస్థితులు మార్చే దేవుడవు. నీ కృపలో బలపరచండి. ఈ రోజునైనా నీ దాసుడు అయ్యా మంచి ఆలోచన చక్కగా ఈ 7 బుధవారాలు కూడా అయ్యా నీ పాదాల దగ్గర మేము పెనుగులాడడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, కనపరచడానికి, మా మనవులు నీతో చెప్పుకోవడానికి ప్రభువా మీరు సిద్ధపరిచిన ఈ బుధవారాలు బట్టి నీకు స్తోత్రాలు. ఈ 2 బుధవారంలో మమ్మల్ని కూడా సమకూర్చినందుకు స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు. మీరు స్తుతిస్తుండగాని, ప్రార్థిస్తుండగాని యేసు నామములో ద్వారాలు తెరవబడును గాక. ఏదైతే నీ దాసుడు తలంచడు ప్రతి కార్యము సఫలపరచబడును గాక. ప్రతి కార్యములో ప్రభువా గొప్ప జయమును పొందును గాక. సహాయం చేయండి దేవా, నీకు వందనాలు స్తోత్రాలు. ముందుగా నీ దాసును బలపరచునైనా, నీ దాసురాలు బలపరచండి ప్రభువా. నీ సేవలు, నీ పరిచర్యలు ప్రభువా ఎంతో ప్రయాసపడుతుండగానైనా నీ గొప్ప జయము బిడ్డలకు అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నా. అయ్యా నీకు వందనాలు. వారి ఆశ అయ్యా అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. నిన్ను ప్రకటించాలని, ప్రజలకు నిన్ను చూపించాలని, అన్యజనుల మధ్యలో అయ్యా ఇవనైనా నీ నామాన్ని కీర్తించాలని ప్రభువా బిడ్డలు ఎంతగానో ఆశపడుతుండగానైనా వారి ఆశలు యేసు నామములో తీర్చబడును గాక. వారు ఇంకా ఉన్నతమైన పరిచర్యలో బిడ్డలు బలముగా వాడబడుదురు గాక. నీ కృపలో బలపరచండి ప్రభువా. అయ్యా ఇదిగోనైనా మద్రాసు పాలకులు ప్రభువా అయ్యా ఇదిగోనైనా అక్కడ చక్కటి స్థలాన్ని మీరు సిద్ధపరిచారు నాయన. అక్కడ మంచి సంఘమును మీరు అనుగ్రహించారు ప్రభువా. అలాగే నాయన ప్రభువా అక్కడ మందిరము కట్టడానికి నాయనా ఇదిగోనైనా ప్రభువా అయ్యా ఇదిగో సిద్ధపడుతుండగా ప్రభువా నీ ఘనమైన కార్యాలు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ స్థలానికి వెళ్ళి మేము ప్రార్థించమనైనా ప్రభువా ఇదిగోనైనా అయ్యా ప్రభువా అయ్యా నీ దాసుడు నాయనా అయ్యా అగ్ర భక్తుడు అంటాడు నీ మందిరపు పునాది తీయబడిన నాటి నుంచే
నీ ప్రభువా నిన్ను నేను ఆశీర్వదిస్తానని వాగ్దానము చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు ప్రభువా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అక్కడ నాయన ప్రభా ప్రారంభించబడిన మందిరము పని నాయన అయ్యా మీరే ఆ పనిని పూనుకోమని ప్రార్థన చేస్తుంది. మిక్కిలి నీ పని గొప్పది కదా డాడీ, నీ పని గొప్పది కదా నాయన. అయ్యా గొప్ప కార్యము మీరే జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకు వందనాలు. ఒక చక్కటి అందమైన సుందరమైన అయ్యా ప్రార్థన మందిరం అక్కడ కట్టబడాలి. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, అన్ని జనులు నీ మందిరపు ఆభరణములకు వచ్చి సేవ తీర్చబడాలి, రక్షించబడాలి, ప్రార్థన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అట్టి కృపను దయచేయండి ప్రభువా. మందిరానికి కావలసిన అవసరతలన్నీ మహిమలో తీర్చండి. ఐరన్, ఇసుక కట్టేవారిని ప్రభువా, సిమెంట్ నాయన ప్రభువా, ఇటుకురాళ్ళు నాయన ప్రభువా, కావలసిన పరిక్రమాలన్నీ కూడా మీరే సిద్ధపరచండి, సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆ ప్రాంతాన్ని, ఆ గ్రామాన్ని, ఆ గ్రామంలో ఉన్న ప్రజలను మీ చేతులకు అప్పగించుకున్నాను ప్రభువా. అయ్యా అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. మేము అక్కడ ప్రార్థించామునైనా ప్రభువా. అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా నీ సన్నిధిలోనికి చేర్చబడుదురు గాక, నడిపించబడుదురు గాక. నీ ఘనమైన కార్యాలు బిడ్డలు చూతురు గాక. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, స్వస్థతలు యేసు నామములో అక్కడ జరుగును గాక. సహాయము దయచేయండి. ఏ విధముగా ప్రభువా అయ్యా నీ దాసును ప్రేమించి ఆటో నగర్లో ఇచ్చిన పరిచర్యను కూడా దీవించండి. అక్కడ కూడా చక్కటి స్థలాన్ని మీరు సిద్ధపరచండి. అక్కడ కూడా ప్రభువా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అయ్యా ఇగునైనా అయ్యా నీ మందిరపు ఆవరణంలో చేర్చబడడానికి సహాయం చేయండి. ఆ పరిచర్యను కూడా దీవించండి నాయన. ఎంతమంది అయితే ఉన్నారో ఇంకా అనేక మంది బిడ్డలు అయ్యా ఆ మందిరములో అక్కడ జరిగే పరిచర్యలో బిడ్డలు పాల్పొందులు పొందినట్లు సహాయము దయచేయండి. నీ కృపలో బలపరచండి. ఈ ఎడిగేపాడు ప్రాంతంలో నాయన అయ్యా కొన్ని సంవత్సరాలుగా నీ దాసుని, నీ దాసురాలు యవన కాలంలోనే బిడ్డలు వెన్నుకొని ఈ ప్రాంతంలో మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఎంతో ఆశ నాయన అయ్యా నిన్ను ప్రకటించాలని, అయ్యా నిన్ను ప్రజలకు చూపించాలని, అయ్యా నీ నామాన్ని హెచ్చించాలని ప్రభా బిడ్డలు ఎంతగానో ఖర్చు అయిపోతున్నారు. ఎంతగానో బిడ్డలు నీ సన్నిధిలో ప్రభువా వాడబడుతున్నారు. ఇంకా ఘనంగా వాడుకోండి ఈ ప్రాంతంలో ప్రభువా. అయ్యా నీ బిడ్డలను ఘనముగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నారు ప్రభువా. నీ కృపలో బలపరచు. ఇక్కడ నీ సన్నిధిలోకి వస్తున్న నీ ప్రజలందరినీ జ్ఞాపకం చేస్తూ నీ కృపలో భద్రపరచు. అయ్యా ఇగునైనా ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధిలో అంటుగట్టబడిన ప్రతి కుటుంబాన్ని ద్రాక్షవల్లిగా ప్రభువా అయ్యా ద్రాక్షవల్లితో అంటుగట్టబడి అయ్యా తీగలు ఎలా ఫలిస్తాయో నీ బిడ్డలో అట్టి రీతిగా ఫలించును గాక. యేసు నామములో ఫలించును గాక. వారికున్న ఆర్థిక ఇబ్బందులన్నీ లయమైపోవును గాక. వారికున్న అనారోగ్యము నుండి విడుదల పొందును గాక. సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. మానసిక రోగాల నుండి విడిపించదును గాక. ప్రభువా బిడ్డలను బలపరచండి నాయన. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ దీవించండి. ఈ 7 బుధవారాల ద్వారా, ఈ ప్రార్థన ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా క్షేమము కలుగును గాక. ప్రతి కుటుంబానికి దీవెన కలుగును గాక. ప్రతి కుటుంబము ఎంత సత్వంగా వింటున్న ప్రతి బిడ్డ యేసు నామములో ఆశీర్వదించబడును గాక. నెమ్మది కలుగును గాక. సమాధానముతో నింపబడును గాక. నీ కృపలో బలపరచండి, దీవించి ఆశీర్వదించి నీ కృపలో బలపరచమని మరొకసారి నీ దాసురాన్ని బలపరచు. వారికి ఇచ్చిన బిడ్డలు కూడా మీరు దీవించండి. ప్రారంభించిన ప్రభువా 7 వారాలు ఈ ప్రార్థనలు అయ్యా ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఒక్కొక్క వారం ఒక్కొక్క రీతిగా అయ్యా మీరు మహిమ పరచబడాలి, ప్రజలు దీవించబడాలి. ఈ ఘనమైన కార్యాలు జరిగించి కృప చూపించి దీవించి ఆశీర్వదించమని నా ప్రియుడును రక్షకుడును యేసు క్రీస్తు నామములో
నేను అడిగి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన విన్న దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసిన వెళ్ళి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మన మధ్యలో వెంకటరావు గారు ఉన్నారు, వారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకున్నాను. హల్లెలూయా. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఘనత మహిమ ప్రభావం కొరకు దేవుడు, ఉన్నత సర్వశక్తి గొప్ప దేవుడు, మీ నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతి, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అయా ఇదిగో ఈ సమయమున దేవతని నా ప్రభా, ఈ దినమున దేవతండి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో నిలిపినందుకు కృతజ్ఞతాస్తుతి, స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాము. తండ్రి అయా దేవతని నా ప్రభా, మీ దాసుని ప్రేమించి మీ దాసుని కుటుంబాన్ని ప్రేమించి మీ సేవ పరిచయంలోనికి అయా దేవతని నా ప్రభా తీసుకుని వచ్చి దేవతని నా ప్రభా ఈ లోక పాప దోషం నుంచి అయా విడిపించినందుకు దేవ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయా నీ కొరకు దేవతని నీ బిడ్డలు ఎన్నుకొని అయా నీ పనిని దేవతండ్రి అయా దేవతండ్రి నా ప్రభా అయా దేవతని జరిగించుకొనిచున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా ప్రభా. అయా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి, స్తుతి స్తోత్రాలు. అయా నీ దాసుని ప్రేరేపించి అయా దేవతని బుధవారములు దేవతని నా ప్రభా అయా ప్రార్థించాలి. అయా దేవతని నీ సన్నిధిలో అయా గోచాడుకోవాలి, అడిగి పొందుకోవాలని అయా దేవతని ఆలోచన పుట్టించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా దేవతని నా ప్రభా అయా సహోదరులముగా ఐక్యత కలిగి దేవతని నా ప్రభా అయా నీ సన్నిధిలో ప్రార్థించినట్లు దేవతని ఇంతటి మహాకృపను మాకు దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన నా తండ్రి. అయా ఇదిగో దేవతండి నా ప్రభా ఇటు మనోహరమైన దేవతండి నీ ప్రేమానురాగాలను బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. నీ ప్రేమను బట్టి దేవతండి విచ్చేసి దేవతని నా ప్రభా అయా ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఇంతవరకు ప్రార్థించిన సహోదరి సహోదరుని జ్ఞాపకం చేసుకున్నందుకు అయా వారి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నందుకు అయా ఆలకించినందుకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి నా ప్రభా. అయా నిశ్చయమే దేవతండి నా ప్రభా అయా వారి ప్రార్థనలకు జవాబులు ఇచ్చి దేవతండి నా ప్రభా అయా దేవతండి నా ప్రభా నీ దాసుని బ్రతుకులో జీవితంలో దేవతండి అయా జరిగిస్తున్న గొప్ప కార్యములను బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన నా తండ్రి. అయా అలాగే నేను ప్రార్థిస్తుండగా దేవతండి జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. అయా దేవతండి ప్రభుత్వమని ప్రభా వేడుకుంటున్నాను. ఈ దాసుడు ఆశించినట్లుగా దేవతండి నా ప్రభా ఇదిగో ఈ ప్రాంతంలోను ఆటనగర్ ప్రాంతంలోను అయా దేవతని నా ప్రభా ముదిరాజు పాలక దేవతని ప్రాంతంలోను దేవతని నా ప్రభా నీ సేవ పరిచయలు జరిగిస్తుండగా నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి. అయా నీ పరిచయలు మీరు జ్ఞాపకం చేసుకోమని నా ప్రభా వేడుకుంటున్నాను. అయా బలపరచండి, సహాయం చేయమని నా ప్రభా వేడుకుంటున్నాను. అయా దేవతండి సంఘములుగా ఏర్పడిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని నా ప్రభా వేడుకుంటున్నాను. అయా దేవతని నా ప్రభా నైనా నీవే బలపరిచి దేవతని నా ప్రభా ఈ పరిచయలను జరిగించుకోమని నా తండ్రి వేడుకుంటున్నాను. ఈ పనిని జరిగించుకోమని నా ప్రభా వేడుకుంటున్నాను. అది సంఘం ఎలాగైతే దేవతని నా ప్రభా అయా దేవతని నా ప్రభా నీ సువార్త పరిచయలు అయా నీ నామ వ్యాప్తిని దేవతండ్రి అయా దేవతని నా ప్రభా ఎలాగూ దేవతండి నా ప్రభా అయా దేవతండి ప్రయాసపడుతూ దేవతండి నా ప్రభా అయా పని చేశారో దేవతండి అయా ఎలాగూ శ్రద్ధతో దేవతండి నా ప్రభా ప్రకటించారు నా ప్రభా అలాగే దేవతండి నా ప్రభా పరిచయలో వ్యక్తులు దేవతని ప్రకటించినట్లు సహాయం చేయండి. అయా దేవతని మీ నామాన్ని గణపరిచినట్లు సహాయం చేయమన్న ప్రభా వేడుకుంటున్నాను. అలాగనే దేవతని సంఘం వెలుపల ఉన్నటువంటి వ్యక్తులు దేవతని నా ప్రభా అయా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారు కూడా సంఘంలోనికి రావాల్సిన వారు దేవతండి నా ప్రభా అయా దేవతండి నా ప్రభా అయా దేవతండి వారు దేవనా తండ్రి నా ప్రభా అయా దేవాలయం పెట్టిన కూర్చున్నటువంటి అయా కుటుంబాన్ని వల్లే దేవతండి వెండి బంగారం కోసం చూస్తున్నారు నా ప్రభా అయా దేవతండి అధికార బలాబలముల కోసం చూస్తున్నారు నా ప్రభా అయా దేవతండి అయా నజరేయుడైన యేసు నామము అయా శక్తి కలిగిన నామము దేవతండి నా ప్రభా అయా దేవతండి మాయతో ఉన్నదని దేవతండి నా ప్రభా గ్రహించలేకపోతున్నారు నా తండ్రి అయా నీ కార్యములు దేవతండి నా ప్రభా నీ కార్యములు దేవతండి నా ప్రభా చెవులకు వినబడినవి అయా కళ్ళకు కనబడినవి
అయా దేవతని హృదయాలకు గోచరము కానవి అయినప్పటికీ దేవతండ్రి అవేనేవో నా ప్రభువా నా తండ్రి, అవి నిజము, అవి సత్యము నా తండ్రి, నా తండ్రి, నా ప్రభువా. దయచేసి వాటిని బిడ్డలు గ్రహించినట్లు దేవతండ్రి నాయన సహాయం చేయండి. అయా దేవతండ్రి అటు కనువిప్పున దేవతండ్రి అయా ఇంటి దాసుని ద్వారా ఈ పరిచర్య ద్వారా జరిగించమని నా ప్రభా వేడుకుంటున్నాను. అయా సహాయం చేయమని నా ప్రభా వేడుకుంటున్నాను. మీ కృప చూపి దేవతని నా ప్రభా అయా మీ నామం ప్రకటించబడి దేవతండ్రి నా ప్రభా అయా దేవతని అభివృద్ధి చెందులాగా సహాయం చేయమని నా ప్రభా వేడుకుంటున్నాను. అయా నీ దాసులు ఆశించినట్లుగా దేవతని నా ప్రభా ఈ పరిచర్యలోని దేవతండ్రి అయా దేవతని బిడ్డలు దేవతని బలహీనులై రోగులై అయా వ్యాధిగ్రస్తులైనగా దేవతని జ్ఞాపకం చేసుకోమని నా ప్రభా వేడుకుంటున్నాను. అయా స్వస్థపరచమని నా తండ్రి వేడుకుంటున్నాను. అయా నీ సహాయమును దయచేయమని నా ప్రభా వేడుకుంటున్నాను. అయా నీ శక్తి ప్రసన్న దయచేయమని నా తండ్రి వేడుకుంటున్నాను. నీ నామములో ఉన్నటువంటి దేవతని నా ప్రభా ఆ శక్తిని దేవతని పొందుకున్నట్లు సహాయం చేయమని నా ప్రభా వేడుకుంటున్నాను. నీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయమని నా ప్రభా వేడుకుంటున్నాను. అయా స్వస్థపరచమని నా ప్రభా వేడుకుంటున్నాను. అయా కృప చూపి సహాయం చేయమని ఇంకను దేవతని నా ప్రభా ఉన్న సమస్యలను దేవతని ఇబ్బందులను మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రభా దేవా అయా దేవతని నా ప్రభా నీ కాకి నూతన పరుచుకుని అయా దేవతని అంతకంతకు దేవతని నా ప్రభా ఈ పరిచర్యలు అభివృద్ధి పడాలి. ఈ పరిచర్యల ద్వారా అనేక పరిచర్యలు కట్టబడాలి నా ప్రభా. ఈ పరిచర్యల ద్వారా దేవతని అనేక మంది మారు మనసులు ఉండాలి. నీ రాజ్యానికి వారసులుగా మార్చబడాలి నా ప్రభా. అయా దేవతని నా ప్రభా నీ నామము కనపరచబడాలి. అట్టి కృపను దయచేయమని నా ప్రభా వేడుకుంటున్నాను. అలాగే దేవతని దాసుని జ్ఞాపకం చేసుకోండి, దాసురాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోమని నా ప్రభా వేడుకుంటున్నాను. ఆరోగ్య బలం శక్తి చేత నింపండి, ఈ కార్యం నూతనపరచండి. అయా బలహీనతలన్నింటినీ తీసివేసే దేవతని నీ కొరకు, నీ పని కొరకు, నీ పరిచర్య కొరకు దేవతండి అయా ఇంకా నువ్వు విరివిగా వాడబట్టకు సహాయం చేయమని, ఎట్టి లోపం లేకుండా దేవతని వాడబట్టడానికి సహాయం చేయమని, నీ కృపతో నింపమని సహాయం చేయమని. అయా నా ప్రార్థన ఆలకించి అయా దేవతని ఇంకా నువ్వు చేయబో ప్రార్థనలు మీరు ఆలకించి మైన పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిలాడుకుంది నామ తండ్రి ఆమేన్. ప్రార్థన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తిమోతి గారు మన ప్రార్థన నడిపిస్తారు. మొరపెట్టు గాయముకా గొప్ప సంగతులు, మొరపెట్టు గాయముకా గొప్ప సంగతులు, మరియు ఘోరమైన సంగతి దేవుడి వెలుపు, మరియు ఘోరమైన సంగతి దేవుడి తెలుపు. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును, వారు తమల వృక్షము వలె మోవెయుదురు, వారు తమల వృక్షము వలె మోవెయుదురు. ప్రారంభిస్తున్నాం. అత్యంత సింహాసనాసీనుడైన మా ప్రియ ప్రభువుని, మహాకరుణను, మహానుతులను, పరిశుద్ధులను, నీచి నివాసి అవుతాయి సర్వశక్తుల సర్వోక్తి అబ్రహాము దయసి ప్రతి వారు మౌనంలోని ఏం చేస్తున్నారనేది కూడా అది గమనించాలి. ప్రార్థన ఏం చేస్తున్నారని గమనించాలి. మృతుల్లో దేవుని స్థుతించండి. అందరికీ పైకి చేసిన ప్రార్థనలు మీ అలవాటు మీద మా క్రమమాలు దయచేసి ఎవరు కూడా దేవుని పేరు చెప్పినా ఎవరు కూడా రానంగా దేవుని వదిలిలో దేవుని నామాన్ని పైకి శబ్దాలు కనపడితే తక్కువండి చేయవలసింది రావాల్సింది ఆశ్చర్యపోవచ్చు. నీవే ప్రభావ నిన్న అడగటము నీ ఆకృతి మారుతా పని మార్చులు గారిని నేను ప్రభాషం గారు కావాలి. నీవే గురు గొప్ప దేవుడు అంటున్నావు, ఆశ్చర్య కలుగుతున్నావు, మహిమల రాజులు అంటున్నావు, సుందరిస్తావు. అందరి బట్టి ఇది నాన్న సజీవులు సోదరుగా నన్ను స్థితించడానికి సజీవులకు వచ్చి ఈ నామాన్ని స్థితించడానికి నన్ను మమ్మల్ని సిద్ధపరిచి
దాసులు చేస్తున్న పరిస్థితులకు కోపరుషులుగా బలపడటానికి తిరిగి ఆయన నడిపిస్తున్న సంఘ పరిచయాలు అభివృద్ధిపడటానికి ఈ సంఘ పరిచయలో నవత్రాపులు రక్షించబడటానికి ప్రాణ్యత సహాయం చేయండి. ఓ ప్రవాసోత్తాను కీర్తన ఛాయం ప్రకారం అతడి మన్నాడికము పట్టుదలను ఆత్మస్థానం ఏళ్ళ వేసి ఉంచుతాను నూతన ఆత్మలు ఇచ్చారని నమ్ముతున్నాం. సహాయం చేయండి. నూతన మందిరాల వరకై ఎవరిని మీరు దర్శించి మాట్లాడి మీటర్ని మీరు సహాయం చేయబోతున్నారు. ఆ దాసుల్ని బిడ్డలైన వారిని మీరు మాట్లాడితేనే కానీ కార్యకాల్సిందిగా దేవుడని అన్నవుతుంది. ఏవో కార్యంగా ఎవడు దొరుకుతాడు అన్నవుతాడు. ఏవో దర్శనము సంస్కారం చేయడం అవుతాడు. చాలా సందర్భాల్లో దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? మీకు అసాధ్యం లేదు. సంవత్సరం సాధ్యమే. మానవుడికి అసాధ్యము, దేవుడికి అసాధ్యం. సంవత్సరం సాధ్యమే. అందుకొరకే అమ్మ ఎవరు మాట్లాడతారు? దయచేసి దేవుడి పేట మనం చేసిన మృదువులో ధ్యానం పైకి చేయలేదు. అందుకొచ్చే ఈజీగా గ్రంథంలో 2వ అధ్యాయంలో నలుగురుగా నీవు సగగా నిలబడమన్నా. ఎందుకంటే ప్రభా రక్కి చెట్టు లాంటి ప్రజలు ఉంటారు, బొమ్మ చెట్టు లాంటి ప్రజలు ఉంటారు, తర్వాత రేగి కప్పు లాంటి ప్రజలు ఉంటారు. ఈ ప్రజల దగ్గరికి అనేకమైన రకరకాల ప్రజల దగ్గరికి దాసులు పంపించినప్పుడు వారు చక్కగా నిలబడాలని ఏసుకొచ్చి మాట్లాడుతున్నారు. నరపతి రాజు చక్కగా నిలబడాలి. ఆనుభవ చక్కగా నిలబడే స్థాయి తను లేనప్పుడు ఈ లోకములు లోకనాథుని కవచంలో చిక్కబడినప్పుడు లోకాన్ని ధరిస్తున్నప్పుడు పాపము చేతను అపరాధం చేతను చచ్చిన వారి ఉండగా అన్న ఆ వాగ్దానము దాసులో ఆత్మ చనిపోయి మనిషి బాగున్నా నేను బాగున్నాను అని అనుకుని యాత్ర చేస్తున్నప్పుడు మీరే పాపములు అపరాధములు తన జీవితాన్ని ఒప్పించి ఆత్మ అందించి ఒప్పించి క్షమించి మీరంతా కడిగి మీ ప్రేమికుడిగా నీ తోటలో పెంచి ఓ దినం నీసులో నీ పడుకొడికి పిలుచుకుని దేవాస్తోత్తాలు, నీ తోటలో పనిచేయడానికి ఇష్టపడిన దేవాస్తోత్తాలు. అందుకొడికి జగత్ ప్రణాళిక లేకుంటే నీ స్థితిగలో నిలబడి నేను ఎరిగి ఉన్నాను అని అవుతుంది. భూమి పునాది లేకుంటే భూమిలోకి మట్టిగా ఉన్నప్పుడే ఏ మానవుడు ఏ యొక్క దాసుడు నీ పని కలుగుట మీ చిత్తమో ఆ దాసుని కొరికి ఆ మట్టిని ఆశ్రయించి ఆ మట్టి తీసుకొని నీ రూపంలో నీ పలుకలో బొమ్మను చేసి ఆ బొమ్మకి నాశకరించి ఊపిరి ఆత్మను గురించి అంటూ ఉంది. ఆత్మతో ఈ లోకంలో తీస్తుండగా ఈ లోకంలో సప్రం చేసి ప్రత్యేకించి ఇదంతా కడిగి నీ తోటలో నీ సంఘంలో పెంచి ఆ జనం భూమి మీద నీ పొలుపుడు రక్షణ బంధువులతో రుజువు చేసి దేవుడు నాతో మాట్లాడే విధంగా చావజలని ముందు నడిపించి ఆ అడుగు జీవితాంతం కూడా నీ రుణాన్ని బలపరిచి యోహాను చోట ప్రజాధ్యాయంలో నా ఇందు మీరు మీ యొక్క నమ్మకం మీకేదో అడుగుదాం నీ ఎంతో బాగుంటున్నప్పుడు నేను మేము మా ఎందు మీరు దేవుడు అవును ప్రభా అలా వెళ్ళి లోక శ్రోత పన్నెండు ప్రకారం తన దాసుడు ఒక్కడ నిలబెట్టిన పరిశుద్ధాత్మడు ఏ పక్కన ఆదరణ నీకు నేర్పడినాం ఎదుకోస్తున్నా పేపర్ రాసుకోస్తున్నా నీ యొక్క భయభక్తుల్లో ఒకటి నీ పని చేసినప్పుడు వారి పక్షుడు ఇది చెప్పు ప్రజలకు నా ప్రజలకు అని చెప్పే దేవుడు అంట. 2వ వాగ్దానం పర్యటన 14వ అధ్యాయం మొదటి భాగంలో ఇదిగో ఆ గొర్రెల సింహాసనాసీనుడై నిలబడి అవును ప్రభా నిలబడి మాటలు అందించే దేవుడు నీవు ఒక బాక్షుగా ప్రజలకు అందించే బాక్షుగా నీ దాసుని ఏర్పరచుకొని ఆ దాసు దగ్గర ప్రజలకు ఏ భాగం అవసరమో రక్షణ గురించా రక్షించబడి బలపడటానికా బలపడేది ప్రజలు ముందు సాగడానికా అందుకని ప్రభా వ్యాధులు ఉండని వీళ్ళు వెళ్ళడానికా శ్రమలు వారిని వీళ్ళ పొందడానికా ఆ శ్రమలను జయించడానికా లేక ధరించాక పేదపడిన వారిని ఆ దేవుడిని వీళ్ళు వెళ్ళడానికా ఆ ఆత్మను మీరు తగ్గించి దేవుడు ఆనబ్రా దేశగతం ఆరోగ్య ప్రకారం ఆత్మ నా మీదకి వచ్చి అభిషేకించను. మీరు అభిషేకించితేనే ఏ దాసుడైనా
ఆయా స్థానాల్లో నిలబెట్టుకొని మీరు వాడుకునేది అభిషేకం నుండి 2 పాటలు 4 వాక్యాలు నేర్చుకొని అనేక మంది మీరు సేవ అని పెరుగుతున్న ప్రజలు కూడా అనేక విధాలుగా అవమానపడిన వ్యక్తి. అలాగా కాకుండా దాసుడికి ప్రత్యేకంగా లోకాన్ని సమృద్ధి రక్షించినారు, నీ బిడ్డగా ఏర్పరిచారు, నీ తోటలు పెంచారు, నీ పైన అప్పగించారు. నీ అవును ప్రభా, ఆ పని కట్టుబడి బాలం అతని ఆడున్నాడు ఎదిగేవాడు గ్రామ పంచాయతీలో చేస్తుండగా ఈ పని కోపశాలకులుగా ఆశ్రయించాడు అన్న చెట్టు తీరు ప్రవేశిస్తుగా తీగలు బియ్యము ఈ తీగలు శాఖాపశాఖలుగా ఎదిగేవిగా ఈ 3 సంఘాలు కాదు. ఎన్ని సంఘాల్లో అయిన పరిచయం చూపిస్తామో ఆ పరిచయం నిలబడి బలమైన సాధనగా కలగడానికి బలమైన ఆత్మను మీరు అభిషేకించిన దేవాస్తూ వస్తారు. ఆయనతో కలిసి తన దాసరాలు సోదరి తరగతి పనిచేస్తుండగా ఆ పనిలో సమవాదకురాలుగా దాసు సాక్షులుగా ఆయన కూడా అభిషేకించి వారు కలిసి శాంతి సమాధానం సంతోషంతో మీ పని ఆరంభం నుండి ముందుకు పొరగలుగుతుంటారు. మీ ఆత్మతో ముందు సాగడానికి ఆ ఆత్మ దయచేసి ప్రజల సాక్షిగా నేను లోకములకు వెలిగి ఉన్నాను, మీరు లోకములకు వెలుగు సముద్రులై ఉండేది అన్నాను. అందుకు ఒక్కట జన మధ్య మీరు సాక్షులై ఉండడం తండ్రి. అనేక మంది మీరు సేవకులా, మీరు దేవుడి పని వారా అని చెప్పి రకరకాలుగా అవమానం వచ్చి జ్ఞానం చేసేవారు ఉంటారు. వాళ్ళని చిక్కుపరచడం కొట్టి మొదటి కొద్ది పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి జ్ఞానం చిక్కుపరచడకు వెలువారు పెట్టుకుంటాను. వెలువారుమే మీ పనివారు అయినప్పుడు వెలువారు పెట్టుకుని ప్రధాని పని అప్పించి అనేకమైన ప్రజలకు వెలుగు ఉండడానికి వెలుగు సంఘంలో ఉండడానికి వాక్యం మధ్య జీవ జ్యోతులుగా ప్రకాశింపచేవారుగా దాసుడు భయంకర పశువులు ఈ పనిని గుర్తించిన పశువులు తాను అనుకుంటుగా నా పని చేయాలని మీరు మాట్లాడగలిగారు. ఎన్నో కష్టాలు, ఎన్నో ఎదుగులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పరిస్థితులు నుంచి బంద అనే అనుభవం దాసుడు నిర్మించి ఆ అనుభవంలో బలపరిచి మీ పనిని చేయడానికి అర్హతలైన పెట్టడం అర్హమైన పాత్రగా గొప్పలో గొప్ప పాత్ర కలిగిన స్తోత్రాలైనా అనేక మందిని గొప్ప పాత్రలుగా చేయడానికి ఈ బిడ్డలుగా దాసు ద్వారా ఎంతమంది దైవ సేవల్ని తరపించేసి లేవనెత్తుకుని దేవుడు పెట్టావో ఆయా స్థానాల్లో దేవుడి స్తంభాలుగా నిలబెట్టే దేవుడు పెట్టావో ఆ దాసుడికి ఇచ్చిన దేవుడిని నీకు అప్పుడు సహాయించింది. అందుకు దాసుడు సంఘాలలో పాట పాడేవారు లేవనెత్తండి, ప్రాణం చేసేవారిని లేవనెత్తండి. దాసుడికి కోఆపరేషన్గా ఉండేవారిని లేవస్తుంది. అందుకు దాసు పంచంలో ఎవరు ఇందులో సరే సహకారులుగా దేవుడి పని కొరికి ఖర్చు పెట్టింది. అది వారు లేవనెత్తిందని దాని రుజుగా ఆరంభ ప్రార్థన దినాన్ని పనుల వారికి ఒక దాసునైన ఈ మందిరంలో అలారం ఉండాలి అని దాసుకు మంచి ప్రేరణ వచ్చి అలారాన్ని ఇప్పించినాం. అవునుగా దేవుడు సన్నిధి గుర్తించారు, దేవుడు అని గుర్తించారు, ప్రార్థన పనులు అని గుర్తించారు, దేవుడు అలారం ఉంటే మంచిది అని గుర్తించారు, అలారం ఇచ్చారు. ఈ అలారము మనిషి యొక్క పనిని చూపిస్తుంది, మనిషి యొక్క కాలాన్ని చూపిస్తుంది, మనిషి యొక్క జీవితాన్ని ముగింపు చూస్తుంది, గడితో సహా అది చూపిస్తుంది. అదేవిధంగా మానవ జీవితం నీకు అప్పగించుకొని నీ పనిలో సమభాగిస్తున్నప్పుడు నీ తోటలో పనివాడిగా గొప్పలో గొప్పవాసం వేసుకుని వారి జీవితంలో సహాయం చేసి ప్రారంభిస్తూ ఇప్పుడు అయిపోయిన అపాసని ఎక్కడ ఏదో అని అయినప్పుడు రాసిన పరిస్థితులు ప్రారంభించే సమస్యలు మీకు తెలుపుతూ ముందు సమయమైనా నీకు అభివృద్ధినట్టు మా ప్రార్థన వచ్చింది. మా ప్రార్థన ప్రవేశింది ప్రతి వారి ప్రార్థన ద్వారా దాసుడు అనుకున్న పనులు అతను అప్పగించిన ప్రచారాలు ప్రాంతంలో ప్రార్థన గొప్పగా ఆశ్రయించి ఈ కార్యాన్ని నిలవాదంగా జయించి ప్రారంభిస్తూ
దేవుడికి ఇచ్చిన పదవులు బట్టి అసలు దేవుడికి మహాదేవుడున్నాడు, ఆశ్చర్యకి దేవుడిగా అన్నాడు. ఆయన తెలిసి దేవుడు ప్రార్థిస్తూ తెలిసి నిన్న ప్రార్థించి స్థుతించగలనొచ్చి విన్నాం తండ్రి. ప్రార్థన విన్న దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. దయా కనికరంగా తండ్రి, పరిశుద్ధాత్ముడా, నీ నామమున స్తుతులు 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 ప్రభువా. యవన కాలమున కాడి మోపిన వాడా నీకు వందనాలు నాయన ప్రభువా. దేవా దేవా మోపినవాడు యెహోవా నీ నాయన ప్రభువా. నీ నామమును బట్టి నాయన ప్రభువా, నీ దాసుని దాసురాలి యొక్క ప్రభువా సేవా కార్యక్రమం అంతటిలో నాయన ప్రభువా మీరుండండి నాయన ప్రభువా. దేవా ప్రార్థనలు యాసనలు నాయన ప్రభువా జరిగించడానికి నాయన ప్రభువా శక్తి బలము దయచేయండి నాయన ప్రభువా. దేవా 3 స్థలాలలో నాయన జరగనున్న నాయన ప్రభువా దేవ ఆరాధనలో నాయన ప్రభువా మీరుండండి నాయన. అయా మొదటి ఆరాధన ఎనికేపాళ్ళు నాయన ప్రభువా ఆరాధనలో మీరుండండి నాయన ప్రభువా. దేవా రెండవ నాయన ప్రభువా వారం నాయన బుధవారము నాయన 2వ వార ప్రార్థన నాయన ప్రభువా. అయా మీరెంతో నాయన ప్రభువా జయకరంగా జరిగించారు నాయన ప్రభువా. దేవా 4వ ప్రార్థనగా నాయన ప్రభువా దేవా నన్ను నాయన ప్రభువా జ్ఞాపకం చేసుకుని ప్రభువా నీ కుమారుడు నాయన ప్రభువా దేవాన్ని మార్గంలో నడిపించిన ఆయన అనేక ఆత్మలు రక్షించడానికి నాయన మార్గమును నాయన సిద్ధపరిచిన ఆయన ప్రభువా. అయా ఇజ్రాయేలు కాపాడువాడు పురుకోడు నిద్రపోడున్నావు నాయన ప్రభువా. దేవా మీరే నాయన ప్రభువా నీ కుమార్తెకు నాయన ప్రభువా మీరు సహాయులు కావండి నాయన ప్రభువా నడిపించి అయా నీ కృపలో నాయన భద్రపడి నాయన ప్రభా ఈ దినం నాయన ప్రభా 2వ ఆరాధనకు నాయన ప్రభా 2వ నాయన బుధవారం నాయన వచ్చిన నీ దాసులందరినీ ప్రభా ప్రార్థించిన వారినందరినీ నాకన్నా ముందుగా ప్రార్థించిన వారినందరినీ ప్రభా జ్ఞాపకం చేసుకోనండి. నా వెనక నాయన ప్రభా ప్రార్థిస్తున్న నాయన ప్రభా నీ పిల్లలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని నాయన ప్రభా దేవాని సన్నిధి నీ కృప దీవెనను యేసుని నామమున అడుగుతున్నాము తండ్రి దేవా. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన విన్న దేవునికి మహిమ కలుగును గాక. స్వర్ణ గారు ఉన్నారు, ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకున్నాము. మీ అందరికి వందనాలు. ప్రార్థన. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రములు నాయన. దేవా మీకు వందనాలు తండ్రి. దైవజ్ఞ తండ్రి పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. ఎలా సేవ అంటే అది చాలా ఆయన కాడు మా తండ్రి మాకు నాయన ఇచ్చి ఉన్నావయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధ ఈ పరిశుద్ధుల గుంపులో నాయన మొరపెట్టి కృపణించినందుకు స్తోత్రములు తండ్రి. ఈ వాక్యము లేక ఎంతో మంది తండ్రి నాయన తొట్టిని పోయి నీ వైపు చూడలేక నీతైన మార్గంలో నడవలేక తండ్రి నీతిగా నిలబడలేక దేవా ఒకరి మీద ఒకరి విచ్చుకమైన మాటలు చెప్పుకున్న దేవా నేను గొప్ప అని చెప్పుకుని సంఘాలు పాడు చేసుకుంటారయ్యా. బిడ్డలు నాయన నీతి కలిగిస్తాను
వందనాలు స్తోత్రము. అయ్యా నీకు వందనాలు. అయ్యా నీ బిడ్డని జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా నీ దోస్తురాల్ని జ్ఞాపకం చేసుకో ప్రభు. ఇచ్చిన పచేరిని ఎరిగే పడి ప్రాంతాన్ని దీవించి ఆశీర్వదించు. ఎలంకుని పచేరిని దీవించి ఆశీర్వదించు. ఇంకా సాటన పచేరిని కూడా దీవించి ఆశీర్వదించు. అయ్యా మూడు సమకూర్చే శక్తిని జ్ఞాన వివేకం దయచి నీ నామంలో సిద్ధపాటు కుర్తి నాయన దయచి ప్రభు. అయ్యో తగిన జ్ఞానము దయచి. జ్ఞానము లేని వాడు తండ్రి జ్ఞానం అడగమంటున్నాడు నాయన. ఎలా సమకూర్చాలో సహాయం చేయండి. అయ్యా నీకు వందనాలు ప్రభు. సేవను చూసి కాదు నన్ను పోలు నడపమంటున్నావు. అయ్యా నీకు వందనాలు తండ్రి. దేవా నీకు వందనాలు. అయ్యా యేసయ్యా ఇది నువ్వు నాయన. ఆమెసారి కోసం నేను మొరపెడుతున్నాను దేవా. నీ బిడ్డలందరూ దర్శించు బలపరచు తండ్రి. ఎత్తబడే గుంపులో మేము ఉంటాము సహాయం చేయి. అపవాది చేతిలో ఇచ్చి మా సేవకులు నిడిపించయ్యా. అనేక మంది ఐక్యత కలిగి సమాధానం కలిగి ఉంటారు సహాయం చేయి. భారము కలిగి నాయన నీ సేవను చేసే కృపను దయచేయి. నీ పిల్లల స్వరము నాయన నాయన కలల భాగ్యం చూసే భాగ్యం దయచేయి. నీ నామములో స్థిరపడతానికి సహాయం చేయి నాయన. నీకు అయ్యా నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి భాగ్యం ఇచ్చావయ్యా. అయ్యా నీకే వందనాలు. ఈ లోక ఆస్తులు శాశ్వతము కాదన్నా. ఈ లోక ధనము శాశ్వతము కాదన్నావయ్యా. నీకే స్తోత్రము. అయ్యా నీకు వందనాలు తండ్రి. రోగులు ఎవరైతే ఉన్నారో మాట్లాడు తండ్రి. నీ బిడ్డల ఈ వాడకటి బిడ్డలతో మాట్లాడు. మంచంలో బిడ్డలు నడిపించు ప్రభు. బిడ్డల కలవరం పుట్టించు నాయన. దురాత్మలతో పట్టి అయిన బిడ్డలు నడిపించు ప్రభు. యేసు నామముల చిక్కుముడులు విడిపోను కాక. యేసు రక్తంతో ప్రతి బిడ్డ కడగబడును కాక. యేసు నామముల నీ చిత్తం ఒకటి నెరవేరును కాక. పరిశుద్ధుల పాదము బహుబలమైందని సెలవిచ్చిన దేవా. అయ్యో మీరు ఎలుగైయుండండి నేను ఎలుగైన వాడునని సెలవిచ్చాను ఆయన. నీ కృపా నీ హస్తములతో నింపు ప్రభు. నీకే స్తోత్రములు నాయన. అయ్యో ఉన్నంత స్థానములో ఉంటాను సహాయము చేయి నాయన. అయ్యో మా కుటుంబాలు ఈ గ్రామము దీవించబడతాను సహాయం చేయి ప్రభు. అయ్యా దరిద్రాన్ని ఇచ్చి విడిపించు ప్రభు. పేదరికాన్ని ఇచ్చి విడిపించు ప్రభు. నన్ను నమ్ముకున్నవాడు ఎప్పటికీ దరిద్రుడు కాదని సెలవిచ్చావయ్యా. అయ్యా నీకే స్తోత్రములు తండ్రి. దేవానికి వందనాలు ప్రభు. అయ్యా నాయన ఈ స్థలము నాయన ఖాళీ గుట్టము నీ చిత్తము కాదయ్యా. అనేక బిడ్డలు సిద్ధపరచయ్యా. ఈ 7 వారాలు కొడుకుల్లో ప్రభు 7గురిని తీసుకొచ్చబడరు కాక. ఇక్కడ సిద్ధపడరు కాక. అనేక ఆత్మలు ఎత్తబడరు కాక. నూత్మ మేలు నూత్మ కార్యములతో ఇక్కడ సిద్ధపడరు కాక. నీకే స్తోత్రములు నాయన. దేవా నీకు వందనాలు పరిశుద్ధుడా. అయ్యా నాయన నాయన వాక్యం ఎత్తుతున్న బిడ్డను జ్ఞాపకం చేసుకో. వాక్యమే నేను నేనే వాక్యం అన్నా. అయ్యా నీకే స్తోత్రములు ప్రభు. ఆ బిడ్డకి 7 ఆత్మతో ఎత్తుపట్టు. నోటు బూరగా ఉండు నువ్వు మాట్లాడు ప్రభు. నీకే స్తోత్రములు. మాకు కావలసిన ఆహారం మాకు సిద్ధపరచును గాక. మాకు సిద్ధపరచబడను గాక తండ్రి. నీకు వందనాలు దేవా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని నీ బిడ్డ చేస్తున్న నాయన 3 స్థలాలు దీవించబడును గాక. అయ్యో అక్కడ సంఘముల ప్రతి ఒక్కటి సమకూర్చు ప్రభు. ప్రతి ఒక్కటి నెరవేర్చు ప్రభు. రాయితో సుద్ద సిమెంట్తో సుద్ద ఇసుకతో సుద్ద నాయన
నీకు వందనాలు. ఏలియా ఆకలితో ఉన్నప్పుడు ప్రభువా కాకులతో ఆహారం పంపించి నువ్వు పోషించి ఉన్నావు. నీ దాసులకి ఏం కావాలో, నీ పని చేసే బిడ్డలకి ఏం కావాలో నాయనా ఆ టయానికి నువ్వు సమకూర్చే దేవుడు అయ్యా. నీ గురించి నాకు తెలియదా అని నువ్వు సిద్ధపరిచిన దేవుడు అయ్యా. ప్రతి ఒక్కడి నాయన బిడ్డకి సహాయం చేయి అయ్యా. నీ వైపు చూసి బ్రతుకుతున్నాడయ్యా, నీలో స్థిరపడి ఉన్నాడయ్యా. ఇచ్చిన బిడ్డని కుమారుడు జ్ఞాపకం చేసుకుని ఈ సంఘంలో ఉన్న ప్రతి సేవకుడు దీవించి ఆశీర్వదించమని, సేవకురాలు కూడా దీవించి ఆశీర్వదించమని నాయన ప్రతి ఒక్క మేలుతో నింపమని, ఈ కొత్త ప్రార్థన నీ పాదాలు చెంత చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని పరిశుద్ధ యేసు క్రీస్తు నామములు అడుగు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆత్మీయ బిడ్డ దేవునికి మహిమ కలుగును గాక. మరి దర్శకులు జాషువా గారు వారు కూడా ప్రార్థన చేస్తారు. ప్రకాష్ గారు మధ్యలో గారు దేవస్థానం వారు కూడా ప్రార్థన నడిపిస్తారు. మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన మాట్లాడు వారితమైన మాట్లాడు నమ్మదగిన మాట్లాడు ఈ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా మీ ఘనమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నా దాసుడు ఎక్కడుంటాడు, నేను ఎక్కడుంటానని మీరు వాగ్దానం ఇచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా తండ్రి నాయన మీ దాసుని దాసురాలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు నాయన. ఆ పిలుపు రహస్యం బయలుపరచబడి మా విశ్వాసం బలపడినట్లుగా తండ్రి సంఘ సరిహద్దులను విశాలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అయా 7 బుధవారాలు మేము ఆశీర్వాదకరంగా నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం సార్. అయా మీ దాసుని తల్లి దాసురాల్ని బయలుపరిచిన ఈ 7 బుధవారాలు ప్రభు తండ్రి మీ నామానికి మహిమార్థముగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అయ్యా నమ్మదగిన దేవుడవు నాయనా ప్రభు మీకు స్తోత్రాలు. అయ్యా నీవు తప్ప మాకు వేరొక దిక్కు లేదు కదా నాయన. అయ్యా ఇదిగో ప్రభు తండ్రి నీ యందు విశ్వాసం ఉంచి అయ్యా నీ మార్గంలో తండ్రి నడుచుటకు బిడ్డలు సిద్ధపడుతుండగా ప్రభు తండ్రి అయ్యా అనేక మార్లు తొట్టిల్లిపోయినా ప్రభు అయ్యా అపవాది వెనక్కి లాగినప్పటికీ కూడా ప్రభు తండ్రి నాయన నీ యందు విశ్వాసం ఉంచి ప్రభు తండ్రి నాయన బిడ్డలు నీ వైపే చూసి నడుస్తున్నారయ్యా. అయ్యా ఇదిగో ప్రభా విడిచిపెట్టని దేవుడు అయినందుకు స్తోత్రాలు. అయ్యా తండ్రి నాయన ప్రభా ఇదిగో నాయనా అనేక మందికి ప్రభా తండ్రి నాయన నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉంచినందుకు స్తోత్రాలు. అయ్యా ప్రత్యేకంగా ప్రభా తండ్రి నాయన మీరు సేవను ఏర్పాటు చేసిన 3 ప్రాంతాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. అనేక మంది ప్రభా తండ్రి నాయన ఈ సేవ వైపు ఆకర్షింపబడుదురు గాక నాయన. అయ్యా నీ సేవ వైపు ఆకర్షింపబడుదురు గాక నాయన. విస్తారమైన ఆత్మల పంట బిడ్డలు చూచుదురు గాక నాయన. యేసు నామములో ప్రభువా ఈ సంఘానికి విరోధంగా పనిచేస్తున్న ప్రతి చీకటి శక్తులను ప్రతి బలవంతుని క్రియలు యేసు నామం చేత బంధిస్తున్నాం తండ్రి. ఇప్పుడే యేసు నామముల సంఘానికి వేసిన సంఖ్యలు యేసు నామములో తెచ్చబడును గాక. ఇప్పుడే తండ్రి నూతనమైన ఆత్మల సంఘములో చేర్చబడును గాక. అయ్యా నూతనంగా కట్టబడుతున్న సంఘంలో కూడా ప్రభువా అయ్యా మీరే అనుగ్రహించాలి నాయన. స్పాన్సర్స్ లేవనెత్తండి ప్రభువా. అయ్యా తండ్రి దానికి కావలసిన ప్రతి వస్తువుని మీరే అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభు. అయ్యా సహాయం చేయండి నాయన. ఆయా కుటుంబంలో ఉన్న ప్రభువా తండ్రి నాయన అయ్యా ప్రతి కొరత కొట్టివేయమని అడుగుతున్నాం తండ్రి. అనేక మందికి మీ దాసులు దాసురాలు ఆశీర్వాదకరంగా నిలబడుదురు గాక నాయన. తండ్రి సంఘము అయ్యా ప్రభు ఇదిగో తండ్రి నాయన రానున్న దినాల్లో మీ రాకడకు సాదృశ్యముగా ఈ సంఘము ఆశీర్వదించబడును గాక నాయన. అయ్యా రాకడ కాలంలో ప్రభువా తండ్రి అనేక మంది ప్రభువా తండ్రి నాయన కఠినాత్ముల ప్రభువా ఈ సంఘము ద్వారా ఈ సేవ ద్వారా మీ అయ్యా సేవకుడు సేవకురాల ద్వారా రక్షింపబడుదురు గాక నాయన. యేసు నామములో త్రోవన వెళుతున్న వారు ప్రభువా ఆకర్షింపబడుదురు గాక నాయన.
అయ్యా ఈ ప్రాంతము ప్రభా మీ బిడ్డలకు సొత్తుగా దయచేయి నాయన. ఈ ప్రాంతంలో అనేక మంది ఉన్నారు నాయన. అయ్యా ప్రభు వారందరూ ప్రభు తండ్రి నాయన మాకు కావాలని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ వైపు రక్షించబడాలి నాయన, మీ వైపు ఆకర్షింపబడాలి నాయన. అయ్యా మీరు ఈల వేసి పిలిస్తే ప్రభు అనేక మంది సంఘానికి వస్తారు నాయన. అయ్యా మీరే పిలవమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ 7 బుధవారాల తర్వాత ఈ సంఘం యొక్క మహిమ మూడింతలుగా యేసు నామములో పెరుగుడుగాక నాయన. యేసు నామములో అనేక మంది ఆత్మలు ప్రభా నీ సంఘానికి వచ్చుదురుగాక నాయన. తండ్రి ఇదిగో ప్రభా ఎవరు వ్యాధిగ్రస్తుడుగా ఉన్నాడు, ఎవరు ప్రభా తొట్టిల్లి ఉన్నారు అయ్యా, ఎవరు ఆదరణ లేక ఉన్నారు ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా ఆకాశం నుండి తేరి చూచి ప్రభా తండ్రి నాయన ఈ ప్రాంత ప్రజల్ని మీరు దర్శించమని ఈ 7 బుధవారాల అనంతరం ప్రభా తండ్రి నాయన నూతన ఆత్మల సంఘములో చేర్చబడినట్లుగా, సేవ విస్తరించబడినట్లుగా తండ్రి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయ్యా అయ్యా ఇంకా అనేక మంది ప్రభా ఈ సంఘం వైపు ఆకర్షింపబడుదురుగాక నాయన. అయ్యా ఈ సేవ వైపు ఆకర్షింపబడుదురుగాక నాయన. అయ్యా తండ్రి మీ దాసురాలు చేస్తున్న సేవ వైపు ప్రభా అనేక మంది స్పాన్సర్స్ లెగుచుదురుగాక నాయన. అయ్యా మీరు విస్తారమైన ప్రభా దీవుల బిడల మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా అయ్యా ఇదిగో తండ్రి మీ దాసులకు ఇచ్చినటువంటి ఈ దర్శన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 7 బుధవారాలు మహిమార్థముగా జరిగించమని అయ్యా అయ్యా మీ కృప చేత ప్రభు తండ్రి. అయ్యా ఇదిగో ఇచ్చేసిన దైవ సేవకులందరూ కూడా ప్రభు అయ్యా ఇచ్చిన ప్రతి సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని తండ్రి. ఇదిగో ప్రభు నాయన ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తూ అయ్యా తండ్రి ప్రసంగించబోతున్న మీ దాసుని కూడా 7 ఆత్మ చేత అభిషేకించుకోమని ప్రార్థన చేస్తూ మీ దాసుని నోట ప్రభువా తండ్రి మీ మాటలు ఉంచమని, మేమందరము ప్రభువా మీ మాటలు విని ఆదరణ పొందుడు కృప ఇచ్చమని తండ్రి. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాద దీవెనకరంగా ఉంచమని అయ్యా మీ నామానికి మహిమ ఘనత ప్రభావములను ఆరోపిస్తూ యేసయ్య సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన మీద దేవునికి మహిమ కలుగును గాక. దేవసేవకులకు ప్రత్యేకమైన వందనాలు. సన్నిధిలో ప్రసంగ కాపురాలు సిస్టర్ గారు ఉన్నారు, వారు ప్రార్థన నడిపించిన తర్వాత వాక్య ప్రార్థన. స్తోత్రము 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 తండ్రి. పరిశుద్ధ మహాగంగా మానవులను చెరువాసి దేవాలయ స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి. ఇదిగో ప్రభా గడిచిన మార్గం నుంచి ఇప్పుడు వరకు మమ్మల్ని కాచుకోవడం విధానాన్ని బట్టి మీ స్తోత్రములు ప్రభా. అయ్యా ఇప్పుడు వారకాలంలో నైనా గురించి ప్రభా ప్రార్థన చేయించుండగా ప్రభా అయా దైవ సేవకులు అనేక మంది చేత ప్రభా ప్రార్థన చేయించుకుంటుండగా ప్రభా అయా ఆ యొక్క అంశాలను బట్టి నైనా మా జ్ఞాపకం బట్టి ప్రభా మీకు ప్రార్థన చేయించుండగా మీరు మమ్మల్ని ఆలకించాలని మేము ఆలోచన అయా ఇదిగో తండ్రి సంఘంలో తండ్రి ప్రభా అయా ఇదిగో ప్రభా అనేకమైనటువంటి ఆటలు నశించిపోతున్నాయి ప్రభా. అయా వారందరికీ మారు మనసు రక్షణ భాగ్యం కలిగించేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికున్న సమస్తమైనటువంటి బంధకాల నుంచి సమస్తమైనటువంటి నాయన కట్టడం నుంచి విడుదల దయచేసి ప్రభా ప్రతి ఒక్కరు నిన్ను పొంది నిన్ను మేలుకొని నాయన నిన్ను స్తుతించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సర్వమానవాళ్ళు ప్రభా నిర్మోకరించాలని నీ నామాలను ప్రభు కీర్తించాలని మీరు ఎంతగా ఆశపడి ఉన్నారు తండ్రి నా ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరి మోకాలు ఉండి నాయన నిన్ను స్తుతించలాగిన వారి మనోనేత్రములు తెరవమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. ఆటనగర్లో ఉన్నటువంటి పరిచయం కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి హృదయాలను మార్చండి, వారి తలపులు మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. అయ్యా నిజమైన దేవుడు వారిని సమస్తానికి పోషించగలిగిన గొప్ప దేవుడు అని తెలుసుకొని నీ దగ్గరికి వచ్చి నేను మొరపెట్టే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ముద్రాజపాలెంలో ఉన్నటువంటి సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనేక మంది అన్ని ప్రజల మధ్య ప్రభా నాయన సన్నిధిని ప్రభు మీరు లేవనెత్తండి ప్రభా. ఏ బిడ్డ అయితే నాయన సంఘంలో మోకరించడానికి వచ్చినారు వారందరికీ గొప్ప ఆదరణ కలిగే కృపను దయచేయండి ప్రభా. మీ సన్నిధి వైపు తిరిగి నాయన మోకరించే అనుభవాన్ని దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభు గొప్ప విడుదల నాయన విశ్రాంతిని కలగచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా మందిరంలో కావలసిన సమస్తమైన అవసరతలు మీరు తెచ్చుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఎవరినైతే మీరు ఏర్పాటు చేసి ఉన్నారో మాకైతే తెలియదు కానీ ప్రభా
అదే దానికి కావలసిన ప్రతి ఒక్క నాయన సమస్త వస్తువులను మీరు నాయన సమకూర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పటి గ్రామంలోని సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, అయా 3 సంఘాలను ప్రభా మీరు అభివృద్ధికరంగా ఆశీర్వదకరంగా మార్చమని ప్రభా, అన్ని ప్రజల మధ్య ప్రభా నీ యొక్క నాయన పరిచర్య జరిగించుచుండగా ప్రభా ప్రతి ఒక్కరిని నడిపించి సహాయం దయచేసి మేలుకరంగా మహిమకరంగా నడిపించమని ఆయన దైవ సేవకుల మధ్య నాయన ఈ యొక్క ప్రార్థన జరుగుతుండగా వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదకరంగా మార్చిన ఆయన వారి పరిచర్యల చుట్టూ మేమే కలిసి వారి బిడ్డలను కూడా మీరు దీవెనకరంగా ఆశీర్వదకరంగా మార్చమని అంతేడని యేసయ్య నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రార్థన మీద దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరికి వందనాలు. దేవుడి చూపడానికి ప్రార్థన దేవుడు మేంపరిచాం. దేవుడు పరిశుద్ధాత్మ మన మధ్యలో ఒకటి కార్యం జరిగిస్తున్నాడు. అదే రీతిగా మధ్యలోకి పాలనలో ఉన్నాడు. అందరూ 10 నిమిషాలు వాక్యాన్ని అందిస్తారు. అందించిన తర్వాత మనం సెలవు తీసుకుందాం. అయితే దేవుడు చేసినటువంటి మహాకార్యములను బట్టి మనము ఆయన స్తుతించి కనపరిచేటటువంటి బిడ్డలుగా ఉన్నాం. కాబట్టి ఈ ప్రాంతంలో బిడ్డలందరూ కూడా అన్ని జనులుగా ఉన్నటువంటి వారు కూడా మారాలి, రక్షణ భాగ్యంలో గడవాలని ఆశతో చేస్తున్నటువంటి ప్రయత్నం. అదేవిధంగా మందిర నిర్మాణ నిమిత్తం, అదేవిధంగా ఆటోనగర్లో సంఘం బలపడటం, ఎక్కేపాడు సంఘం బలపడాలని ఆశ కలిగి దేవుని యందు మేము చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని దేవుడు దీవించును గాక. హల్లెలూయా. సమయాన్ని అన్నయ్య గారికి ఒప్పిస్తున్నాం. 10 నిమిషాలు. హల్లెలూయా. తర్వాత అమ్మాలి వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోవాతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయను. రేపు నేను దేవుని కన్న చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచెదనని. దేవుడు ఈ మాటలను తొమ్మిది ఆశీర్వదించుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరిన సేవకులకు సేవకులకు యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన అధికారులను బట్టి, సేవకులను బట్టి, అలాగే సేవకులను బట్టి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇశ్రాయేలీయులు ఈ యొక్క సర్వ సమాజము యెహోవా మాట చొప్పున వారి యొక్క ప్రయాణము సీను అరణ్యము నుండి ప్రయాణమై రెఫీదీములో దిగారు. రెఫీదీములో దిగిన తర్వాత వారికి నీళ్లు లేవు. నీళ్లు లేకపోయేసరికి మోషే మీద సరిగారు. చివరికి మోషేని రాళ్లతో కొట్టి చంపేయాలనే ఆలోచన కూడా వారికి కలిగి ఉన్నారు. దానిని బట్టి మోషే దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు నువ్వు కోరేపు వెళ్ళు, అక్కడ బండ కనబడుతుంది, ఆ బండల కొద్దు నీళ్లు వస్తాయి అని చెప్పాడు. తర్వాత జరిగిన పరిణామాలు ఎలా ఉన్నాయంటే, రెఫీదీములో వారు దిగినప్పుడు, అసలు రెఫీదీము అంటే ఏంటంటే, రెఫీదీము అనగా విశ్రాంతి స్థలం. రెఫీదీములో దిగారు అంటే ఇశ్రాయేలు సర్వ సమాజం ఏం చేయాలంటే అక్కడ విశ్రాంతిని ఉండాలి. కానీ వాతావరణం అక్కడ అలా లేదు, విశ్రాంతి తీసుకునే స్థలముగా లేదు. వారు రెఫీదీములో దిగినప్పుడు వారికి ఒక కొత్త పరిస్థితి ఏర్పడుతుంది, భయంకరమైన పరిస్థితి. ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణంలో మొట్టమొదటి యుద్ధం ఏదైనా ఉందంటే అది రెఫీదీములోనే ఇశ్రాయేలీయులు యుద్ధం చేయడం. కనుక రెఫీదీములో దిగిన వీరికి విశ్రాంతి లేదు. విశ్రాంతి లేకపోవడానికి, యుద్ధ వాతావరణం కలగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే
ఇశ్రాయేలీయులు సర్వ సమాజము దేవుని మీద వాదము చేయటము, శోధించటము, అక్కడ మస్సా మరియు అనియు మెరీబా అనియు పేర్లు పెట్టేను. మస్సా అనగా శోధించుట, మెరీబా అనగా వాదము చేయుట. 7వ వచనంలో అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించడం. వాదన, శోధన, శోధించడం, వాదించడం. కనుక ఏర్పడిన సమస్యను బట్టి వారు ప్రార్థించవలసిన ఇశ్రాయేలు ప్రార్థించకుండా, వారు చేయవలసింది చేయకుండా చేయకూడదు చేసినప్పుడే ఎప్పుడైనా సమస్యలకు కారణమవుతుంది. కనుక వారు చేయవలసింది చేయకుండా వారు ఏం చేస్తున్నారంటే దేవుని మీద వాదన పెట్టుకున్నారు, శోధించడం మొదలు పెట్టారు. రెండవది ఏంటంటే, రెండవ ప్రధానమైన కారణం ఏంటంటే, దైవ సేవకుడైన మోషే మీద వారు రాళ్ల రువ్వటం మొదలు పెట్టారు. రాళ్ళు చంపేయాలి, రాళ్ళు విసిరి కొట్టాలి, అతన్ని గాయపరచాలి అనే ఆలోచన ఇశ్రాయేలు కలిగి ఉన్నారు. దానికి ప్రతిగా వీరు రెఫీదీములో దిగిన విశ్రాంతి తీసుకోవలసిన స్థలంలో విశ్రాంతి లేకుండా వారికి ఏమి ఎదురైందంటే యుద్ధం ఎదురైంది. వారికి అసలు యుద్ధం చేయటం వచ్చా అంటే ఇశ్రాయేలుకి అసలు యుద్ధం చేయటమే రాదు. అప్పటి వరకు వారు యుద్ధం చేసే లెక్కైతే ఐగుప్తులోనే ఆ యొక్క ఫరో సైన్యంతో ఏం చేసేవారంటే యుద్ధం చేసేవారు. కానీ వారు యుద్ధం చేయటం రాదు. వారు ఎప్పుడు బానిస బదులు బతకటం, వెయ్యటం, మట్టి పిసుకటాలు, మట్టి తొక్కటాలు, వెట్టి చాకరీ చేయటమే ఇశ్రాయేలుకి తెలుసు. కానీ యుద్ధం చేయటం మాత్రం వీరికి తెలియదు. ఒక భయంకరమైన పరిస్థితి ఏర్పడింది రెఫీదీములో. కానీ ఈ రెఫీదీములో మనం చూసినప్పుడు 8వ వచనంలో రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్ర చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నేను నిలిచెదను. కనుక ప్రభు అంటున్న మాట ఏంటంటే, మోషే యెహోషువ మన కొరకు మనుషులను ఏర్పరచు, వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్ర చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నేను నిలిచెదను. కనుక ఇటువంటి యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు మోషే తన యొక్క సహోదరుడు లేక తన యొక్క సేవకుడైన యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరచు, వారిని తీసుకొని వెళ్ళు, అమాలేకులతో యుద్ధము చేయి, రేపు నేను దేవుని కర్ర చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నేను నిలిచెదను అంటున్నాడు. కనుక ఈ యొక్క యుద్ధ వాతావరణంలో యుద్ధము రాని ఇశ్రాయేలు ఇప్పుడు యుద్ధం చేయాలి. యుద్ధము రాని ఇశ్రాయేలీలు ఇప్పుడు యుద్ధం చేయాలి. కానీ ఇక్కడ యుద్ధములో వాడుతున్న యుద్ధోపకరణాలను మనం చూద్దాం. ఒకటి, మోషే ఏం చేస్తున్నాడు అనేది మనం చూద్దాం. 10వ వచనము 8 నుండి 12 వచనం లేక 10, 11, 12 వచనాలు మనం చదివితే, యెహోషువ మోషే తలతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడి మోషే ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దించుతున్నప్పుడు అమాలేకులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టకై దాని వేసింది. అహరోను శూరుడు ఒకడు ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండేవి. అమాలేకులతో యుద్ధము చేయడానికి మోషే యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువ యొక్క నాయకత్వంలో యుద్ధం జరుగుతుంది. మోషే కొండ శిఖరం మీదకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి తన చెయ్యి పైకెత్తాడు. అతడు చెయ్యి పైకెత్తుతుంటేనట, అతడు చెయ్యి పైకెత్తి ప్రార్థన చేస్తుంటే ఇశ్రాయేలు గెలుస్తున్నారంట. అతడి చేతులు బలివెక్కి అతడు చేతులు కిందకి దించుతుంటే శత్రువు గెలుస్తూ మొదలు పెడుతున్నాడంట. కనుక మనం ఇందక్కడ చాన్ గారు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఒక ఆయుధం అన్నాడు.
కనుక దేవుడు ఈ ఆయుధాన్ని అందరికి ఇచ్చాడు. ప్రార్థన అనే ఆయుధాన్ని అందరికి ఇచ్చాడు. చూడండి, ఎంతమందికి కారు తెలుసు? కారు అందరికీ తెలుసు కదా, కారు అందరికీ తెలుసు. సరే, ఇప్పుడు ఒక వెళ్ళి మీరు కార్ డ్రైవ్ చేసుకుని రమ్మంటే ఎంతమంది లెగిస్తారు? ఎంతమంది లెగిస్తారు? నేర్చుకున్న వాళ్ళే మాత్రమే లేచి వెళ్తారు. అందరికి కారు తెలుసు, కానీ ఎంతమంది లెగిస్తారు? నేర్చుకున్న ఒకటో రెండో వెళ్ళి ఏంటి దానికి కారు తెలుసు, కానీ ఆ కారుని నడపడం మాత్రం బ్రేక్ ఎప్పుడు వేయాలో, గేర్ ఎప్పుడు వేయాలో, క్లచ్ ఎప్పుడు నొక్కాలో, గేర్లు ఎప్పుడు ఎటువంటి స్థితిలో మన గేర్లు మార్చాలో అనేది తెలియదు. కనుక అలాగే దేవుడు మనకు ఆయుధాన్ని ఇచ్చాడు, కానీ ఆ ఆయుధాన్ని సరిగ్గా ఉపయోగించకే ఈనాడు అనేకమైన యుద్ధాలు మన మీదకి వస్తున్నా జయించలేని స్థితిలో మనం ఉంటున్నాం. ఎందుకంటే ఈ మాట యేసు ప్రభు వారి శిష్యులు, ఒక కుమారుడు, ఒక తండ్రి తన కుమారునికి దెయ్యం పెడితే ఆ దెయ్యం మొదలు కొట్టమని శిష్యుల దగ్గర తీసుకెళ్ళాడు. ఇప్పుడు యుద్ధం ఎవరితో చేయాలి? మనిషితో చేయాలా? మనిషిలో ఉన్న అపవిత్రాత్మతో చేయాలా యుద్ధం? మనిషితో కాదు యుద్ధం చేసేది, లోపల ఉన్న అపవిత్రాత్మతో. ఇప్పుడు శిష్యులు ఏం చేయాలి? యుద్ధం చేయాలి. కానీ వారి చేత కాలేదంట, వారి వల్ల కాలేదంట. చూడండి, శిష్యులకే అపవిత్రాత్మను వదలగొట్టడం చేత కాకపోయింది. దేనికి అంటే అతడు తండ్రి దగ్గర, యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను, కానీ వారి చేత కాలేదు అన్నప్పుడు, యో మీ మధ్య నేను ఎంతకాలం ఉంటాను, మిమ్మల్ని ఎంతవరకు సహించాలి అని చూసి తర్వాత ఆ మాట అనేసి వెంటనే అతను స్వస్థపరచడం మొదలుపెట్టాడు. యేసుప్రభు వారు స్వస్థపరిచిన తర్వాత ఆయన ఇంట్లో ఉన్నప్పుడు యేసుప్రభు వారి శిష్యులు అతని దగ్గరికి వెళ్ళారు. ఏకాంతంగా ఉన్నప్పుడు వెళ్ళారు, అయ్యా మేము అసలు ఎందుకు ఆ పవిత్రాత్మను మేము జయించలేకపోయాము, మీరు సరిగ్గా ఖండించలేదు అందుకే అన్నదా? కాదు, అక్కడ అన్న మాట అంటే ప్రార్థన వలనే కానీ ఇంటి విధమైనది వదిలిపోవుట అసాధ్యం అన్నాడు. కనుక వాళ్ళకి చెప్పాడు, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం చేశారు, మీకు ఒక ఆయుధాన్ని ఇచ్చారు, ఆ ఆయుధము మీరు వాడాలి, అదే ప్రార్థన. ఆ ప్రార్థన అనే ఆయుధాన్ని వాడితే మీకు అసాధ్యమైనది ఏది లేదు అన్నాడు. అదే మోషే కూడా ఇశ్రాయేలీయుల మీద అమాలేకులు వచ్చినప్పుడు వాళ్ళని ఎలా జయించాలి, ఇశ్రాయేలుకి యుద్ధం రాదు కదా, యెహోషువ ఒక్కడే ఏం చేస్తాడు? కనుక అతడు కొండ శిఖరం మీదకి వెళ్ళి ఒక ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం మొదలు పెట్టాడు, ప్రార్థించడం మొదలు పెట్టాడు. అతడు చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే కింద అమాలేకులు ఏమైపోతున్నారంటే ఓడిపోతుంది, శత్రువు ఓడిపోతున్నాడు. చేతులు బరువెక్కి దించుతుంటే శత్రువు గెలవడం మొదలు పెట్టాడు. అంటే ప్రార్థించడం ఆపుతుంటే ఎవరు గెలుస్తారు? మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే మనకు ప్రార్థన జీవితం ఉండదో మన కుటుంబాలలో, మన సంఘాలలో కూడా ఎవరు ఉంటారంటే సాతానుడు. కనుక సాతానుడు ఓడిపోవాలి అంటే దేవుడు ఇచ్చిన ఆయుధం సర్వాంగ కవచాన్ని ఇచ్చాడా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో మనం చూస్తే, మీరు పోరాడునది అంధకార శక్తులతో, దురాత్మల సమూహంతో మీరు ఏం చేస్తున్నారు? పోరాడుతున్నారు. కనుక మీరు పోరాడేది దురాత్మల సమూహము, ఆకాశమందున దురాత్మల సమూహము. ఎక్కడున్నాయి అవి? ఆకాశం మీద ఉన్నాయి. కనుక వాడిని జయించాలి అంటే ఖచ్చితంగా మనము ప్రార్థన అనే ఆయుధాన్ని ఖచ్చితంగా వాడాలి. రెండవ మాట ఇక లోపలికి వెళ్ళడం 13వ వచనం చూడండి. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు చూడండి, యెహోషువ అమాలేకు రాజును అతని జనులను కత్తివాడి చేత ఏం చేశాడట? గెలిచాడు, లేక ఖడ్గము ఉపయోగించి గెలిచాడు.
శత్రువుని మనం ఓడించాలి అంటే ఖచ్చితంగా మన చేతిలో ఏముండాలి? ఆయుధం ఉండాలి, కత్తి ఉండాలి. గొలియాతును ఆయుధంతో ఒక దెబ్బతో పడగొట్టాడు. తర్వాత ఏం చేశాడు? గొలియాతు యొక్క ఖడ్గము తీసుకుని ఏం చేశాడంటే గొలియాతు తలను ఏం చేశాడు? సంహరించాడు, నరికేశాడు. చచ్చిపోయాడే అని ఊరుకోలా, ఖచ్చితంగా కత్తి పెట్టి ఏం చేశాడంటే శిరస్సు వధించేశాడు. కనుక ఇక్కడ కూడా యెహోషువ అమాలేకు రాజును ఓడించడానికి, అతన్ని చంపడానికి ఏం ఉపయోగించాడు? కత్తి ఉపయోగించాడు. కనుక వాక్యము దేనితో పోల్చబడింది? రుణాంచుల ఖడ్గము కదా, వాడిగల ఖడ్గము కదా. అది అందరిని ఏం చేస్తుంది? సంహరిస్తుంది. శారీర సంబంధమైన మనసును చంపాలి అంటే అది దేవుని యొక్క కత్తి అనే వాక్యము చేతనే. కనుక దేవుని మందిరములకు వచ్చిన వారైనా, విశ్వాసైనా, సేవకుడైనా ఖచ్చితంగా ఏది చెప్పబడాలి అంటే శరీర సంబంధమైన మనసు అనేది చావాలి. వాక్యము చేతనే అది ఏమవుతుందంటే చంపబడుతుంది. సంఘములోనికి వచ్చిన వాడు ఏదో ఫీల్ అవుతాడనో, లేకపోతే వాడు వెళ్ళిపోతాడనో, లేకపోతే మనము అతను బుజ్జగించాము అనుకుంటే ఇంకెప్పటికీ వాడు చావు. ఖచ్చితంగా వాక్యము సూటిగా శుద్ధి లేకుండా ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. మొహమాటం అనేది వాక్యానుసారంగా మనం మాట్లాడకుండా ఉండటానికి వీలు. మొహమాటం దీని మీద ఉండకూడదు, అసలు వాక్యం మీద మొహమాటం అనేది ఉండదు. ఖచ్చితంగా ఏం చేయాలంటే సంహరించాలి. శరీర సంబంధమైన మనసు ఖచ్చితంగా చంపబడాలి. కనుక మీరు శరీర సంబంధమైన మనస్సును మీరు చెప్పాలి అంటే ఖచ్చితంగా యేసు ప్రభు వారు మోసిన సిలువను మనం కనుక సమస్యలుంటాయి, ఇబ్బందులుంటాయి, కష్టాలుంటాయి, ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి. వాటన్నిటి మోసుకుంటేనే నీవు నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు అన్నాడు. కనుక మన యొక్క సిలువ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది సుఖము, ఆనందము, సంతోషము కాదు. యేసు ప్రభు వారు ఆ కల్వరి యాగములో పొందిన ప్రతి ఒక్క అవమానాన్ని, నిందను, అతడు పొందిన గాయాలు, అతడు పొందిన దెబ్బలు, అతని కాచిన రక్తము, అతను నలగొట్టబడిన విధానము సిలువలో మనకు కనబడాలి. ఆ సిలువను మనం ధరించుకొని వెళ్ళాలి. కనుక అక్కడ అంటున్నాడు, యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లని, నేను అమాలేకుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయదని కనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. కనుక దేవుడి ఆత్మ ఖడ్గము అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6:17 రాయబడిన మాట ఏంటంటే దేవుడు ప్రజలకు దేవుడిచ్చిన ఖడ్గం అనేది దేవుని యొక్క వాక్యమే. ఆ వాక్యము చేతనే మనం ఏం చేయాలంటే అపవాదిని జయించాలి. ఒకటి ప్రార్థన అనే యుద్ధోపకరణాన్ని వాడాలి. రెండవది వాక్యము అనే ఖడ్గాన్ని నువ్వు ఖచ్చితంగా వాడాలి. ఈ రెండు అపవాది మీద మనము ఉపయోగించినప్పుడే ఖచ్చితంగా వాడు మన యొక్క నుండి మన జీవితాల్లో ఒకటి నుండి ఒకటి లేకపోయినా ప్రమాదం. భయం నుండి భక్తి లేకపోయినా, భక్తి నుండి భయం లేకపోయినా ప్రమాదం. కనుక ఏదైనా పక్షి ఒక రెక్క మీద ఎగరటం చూసారా? ఒక పక్షి, ఏదైనా పక్షి ఒక రెక్క మీద ఎగురుతుందంటే వాటికి ఎన్ని ఉంటాయి? ఖచ్చితంగా 2 రెక్కలు. 2 రెక్కలు ఉంటేనే అదేమవుతుంది? పైకి ఎగరగలదు. అలాగే మనం కూడా 2 రెక్కలు ఉండాలి. ఏంటిది? ప్రార్థన, వాక్యం. ఈ 2 ఉంటేనే మనం పైకి ఎగరగలం. భయభక్తులు ఉంటేనే మనము పైకి ఎగరగలం. ఒకటి నుండి ఒకటి లేకపోయినా ఓడిపోతుంది ఎక్కడ. కనుక ప్రార్థన, వాక్యము ఈ 2 మనలో ఉంటే ఖచ్చితంగా సాతాను మన యొక్క నిలవనేరడు. వాటిని చంపగలుగుతుంది. ఏ పరిస్థితినైనా మనం తారుమారు చేయగలుగుతాం. అటువంటి ఆయుధాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడి మాటలు ప్రార్థన చేస్తాం.
ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము విశ్రాంతి తీసుకునే స్థలంలో ఉన్న మా ప్రభా అయ్యా ప్రతికూలమైన పరిస్థితులు, ఇబ్బందులు అనేకమైన వస్తున్నాయి. దీనికి కారణము అయ్యా మేము ఎక్కడో నిన్ను శోధించాను, నీపై వాదించాను, నీ మీద సరిగాను అయ్యా తండ్రి నాయన, నీకు విరోధంగా ఎక్కడో నడిచాను కనుక ప్రభా వాటన్నిటిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయ్యా తండ్రి నాయన, ప్రార్థన అనే ఆయుధాన్ని మేము వాడటానికి సహాయం చేయండి అయ్యా. ఏ సమయంలో వాడాలో, ఎప్పుడు వాడాలో ప్రభా తండ్రి నాయన, అటువంటి జ్ఞానము, వివేచన అందరికీ మీరు దయచేయండి అయ్యా తండ్రి. ప్రార్థన ద్వారా అనేకమైన వాటిని మేము చేయించగలుగుతాం. ఈ ప్రార్థన ఎంత దూరమైన ప్రయాణం చేస్తుందయ్యా, ఎంతటి వాడినైనా కఠిన హృదయం కరిగించి వేస్తుంది, ఎంతటి పాపినైనా రక్షించగలుగుతుందయ్యా, ఎంతటి వ్యాధినైనా రోగినైనా సరే స్వస్థత కలిగిస్తుంది కనుక అటువంటి ప్రార్థన ఆయుధం మాకు ఇచ్చారు కనుక ఆ ఆయుధాన్ని ప్రతి దినము మేము ఉపయోగించడానికి సహాయం చేయండి ప్రభా. దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని మాకు ఇచ్చారయ్యా, ఆ ఖడ్గము నాయన రుణంచుల